ఒక రెండు యుద్ధాలని కంపేర్ చేస్తూ కొంచెం ధ్యానం చేద్దాం. కొంచెం లిటిల్ బిట్ డీపర్ స్టడీ చేద్దాము. దయచేసి గమనించండి అండ్ నాతో పాటు ఫాలో అవ్వండి. ఈ బ్యాటిల్స్ అనగా బైబిల్లో రాయబడిన ఒక రెండు యుద్ధాలని కంపేర్ చేద్దాం. బైబిల్లో రాయబడిన రెండు యుద్ధాలు, ఈ రెండు యుద్ధాల మధ్య ఉన్నటువంటి ప్యాటర్న్ అంటే అక్కడ ఏది ఉంటుందో ఇక్కడ కూడా అదే విషయం ఉంటుంది. ఇక్కడ ఏమేమి కవర్ చేయబడ్డాయో సేమ్ విషయాలు అక్కడ ఉంటాయి. ఆ రెండింటి మధ్య కంపారిజన్ని లేకపోతే ఆ ప్యాటర్న్ని స్టడీ చేసేటప్పుడు దేవుడు మన కొరకు దాంట్లో దాచిపెట్టినటువంటి క్లూస్, హింట్స్ అండ్ క్లూస్ అంటాం. హీబ్రూలో రెమేజ్ అంటారు. అనగా హింట్స్ అండ్ క్లూస్ని ప్రతి చోట దేవుడు వదిలిపెట్టాడు. ఆ వదిలిపెట్టినటువంటి హింట్స్లో నుంచి మనకు అవసరమైనటువంటి సెర్మన్ మెసేజ్ని మనం తీసుకుంటాం. ఒక విషయం ఏంటంటే బైబిల్లో ఏది కూడా స్ట్రైట్గా ఓపెన్గా క్లియర్గా రాసిలేదు. బైబిల్లో ఏది కూడా ఓపెన్గా స్ట్రైట్గా క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పలేదు. ఒక పోస్ట్ మ్యాన్కి లెటర్ ఇస్తాం, ఆ లెటర్ పట్టుకొని వస్తాడు. దాన్ని ఎన్ని కిలోమీటర్లు మోసుండొచ్చు, ఎన్ని రోజులు దాన్ని పట్టుకొని ఉండొచ్చామో, కానీ అందులో ఏముందో ఆయనకు అర్థం కాదు. ఒకవేళ సీల్డ్ కవర్ కాకుండా ఓపెన్ కవర్ ఇచ్చినా కూడా ఈ తీసుకెళ్ళి అటు ఇటు ట్రాన్స్మిట్ చేసే పర్సన్కి కూడా అర్థం కాదు. ఇచ్చిన వాడికి తెలుసు, ఆ తీసుకునేవాడికి తెలుసు ఆ కోడ్ ఏంటో. అందులో రాయబడినటువంటి కోడ్, అందులో రాయబడినటువంటి హింట్, అందులో రాయబడినటువంటి ఆ యొక్క క్లూ ఏంటో తీసుకునే వాళ్ళకి అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. అలాగే దేవుని వాక్యంలో ఏది కూడా స్ట్రైట్గా క్లియర్గా ఓపెన్గా రాసలేదు. సంగతి మరుగు చేయుట దేవునికి, గట్టిగా, సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, దానిని శోధించి తెలుసుకొనుట రాజులకు ఘనత. అనగా సంగతిని దాచిపెట్టకపోతే దేవునికి ఘనత లేదు. సంగతిని మరుగు చేసి సీక్రెట్గా హింట్ ఇవ్వకపోతే దేవునికి ఘనత లేదు. దాన్ని శోధించకుండా దాంట్లో నాకేముందిలే, దానికి అది నాకు అనవసరం అని కూర్చుంటే మనకి ఘనత లేదు. సంగతిని మరుగు చేయడం దేవునికి ఘనత, దాన్ని శోధించి తెలుసుకొనుట రాజులైన యాజక సమూహానికి ఘనత. దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనం అది. సరే, ఈరోజు రెండు బ్యాటిల్స్ని స్టడీ చేద్దాం. ఈ రెండు బ్యాటిల్స్ కూడా రెండు యుద్ధాలు ఉన్నాయి. ఈ రెండు యుద్ధాలు కూడా ఒకటేమో ప్రవచనాత్మకమైనటువంటి, లేకపోతే ఫ్యూచర్లో ఎప్పుడో జరగబోతుంది అని చెప్పడే ప్రవచన సంబంధమైనటువంటి యుద్ధం ఒకటైతే, అలాంటి యుద్ధమేనా ఉందా? ప్రవచనాత్మకమైనటువంటి జరగబోయే యుద్ధం లాంటి ఏదైనా ఒకటి ఉందా? అలాంటిది ఏదైనా జరుగుద్దని తెలుసా? బైబిల్లో నుంచి తెలుసు. ఏంటది? ఆ యుద్ధాన్ని ఏమంటారు? ఆర్మెగెడాన్. ఎస్, హర్మెగిద్దోన్ యుద్ధం అంటాం తెలుగులో. ఇంగ్లీష్లో ఆర్మెగెడాన్, లేకపోతే దాన్నే గోగు మాగోగు యుద్ధం అని కూడా పిలుస్తాం. సో ఈ యొక్క యుద్ధం అనేది ఒకటి జరగబోతోంది. ఒకవేళ తెలియకపోతే, ఇప్పుడే ఇలాంటి పదం ఎప్పుడు వినలేదు పాస్టర్ గారు, ఇలాంటివి ఉంటాయని మాకు కూడా తెలియదు. ఎప్పుడైనా మాకు దేవుడు అంటే ఒకటి, మాకు ఆరోగ్యం ఇవ్వాలి, మమ్మల్ని దీవించాలి, మమ్మల్ని ఆశీర్వదించాలి, అంతవరకే మాకు దేవుడు అనుకునే వాళ్ళకి ఈ మాట ఏంటంటే, ఒక విషయం జరగబోతోంది. మనమేమో ఊరికే మన బతకడానికి ఇక్కడ రాలేదు. దేవుడు తన చిత్తం నెరవేర్చడానికి భూమి మీదకి పంపించాడు మనల్ని. ఆమేన్. ఏదో మన పనులు మనం చేసుకోవడానికి. చాలామంది ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, నా ఎజెండా, నా ఆలోచన, నా ప్లాను, నా ప్రయాణం, నా ప్రోగ్రాం, నా కార్యక్రమం, దేవా నువ్వు నాకు సహాయం చేయి. దేవుడు జస్ట్ హెల్పర్గా మాత్రం ఉండాలి. ప్లాను, ఎజెండాలన్నీ మనే అని అనుకుంటుంటాం. కానీ అసలు విషయం ఏంటంటే, మనం ఆయన ఎజెండాలో ఉన్నాం. ఆమేన్. మనము ఆయన ఎజెండాలో ఉన్నాం. సో అలా ఆలోచించే వాళ్ళంతా ఒక దగ్గరికి వచ్చి ఆగిపోయి ఉంటారు. ఎక్కడో చోట ఆగిపోయి ఇంకా ఏం చేయాలో అర్థం కాక దేవా 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 దేవుడా దేవుడా అనే దగ్గరికి వచ్చి కూర్చుంటాం. సరే, దేవునికి స్తోత్రం. ఈ రోజుకి సంబంధించినటువంటి ఆ యొక్క రెండు యుద్ధాలని నేను జ్ఞాపకం చేస్తాను. అలా అని చెప్పి మొత్తం అంతా అయితే మాట్లాడుకోలేం, కానీ ఉన్న సమయాన్ని బట్టి జస్ట్ కొద్ది విషయాలు మాట్లాడుకుంటాం. మొదటిది ఆ యొక్క అప్పుడెప్పుడో జరగబోయే ప్రవచనాత్మకమైనటువంటి ఒక యుద్ధం గురించి ఒకటి రాస్తుంది బైబిల్లో. దానికి మరియు పాత నిబంధనలో ఎప్పుడో జరిగిపోయినటువంటి ఒక యుద్ధానికి, పాత నిబంధనలో జరిగిపోయిన ఒక యుద్ధానికి మధ్య ఉన్నటువంటి కనెక్షన్. దేవునికి స్తోత్రం. ఈ యొక్క హర్మెగెద్దోన్ లేకపోతే ఆర్మెగెడాన్ అనబడుతున్న గోగు మాగోని యుద్ధం ఏదైతే ఉందో, ఆ యుద్ధం మనకి యెహెజ్కేలు గ్రంథం 38, 39 అధ్యాయాల్లో ఉంది. ఒకటి. రెండోది, ఆ యుద్ధం గురించి ఆ యొక్క
ప్రకటన గ్రంథంలో కూడా చూస్తాం. సో ఇదే యుద్ధము మనకి ఇంకా జకర్యా గ్రంథం 14లో కూడా చూస్తాం. జకర్యా 14, హెచ్కేలు 38, 39, తర్వాత ప్రకటన గ్రంథంలో కొంత భాగం చూస్తాం. అయితే విషయం ఏంటంటే ఆ యుద్ధం అంతా ఏం ధ్యానించట్లేదు, కానీ ఆ యుద్ధము మనల్ని ఎటువైపు నడిపిస్తుంది అంటే ఆ ప్రవచనాత్మకమైనటువంటి యుద్ధము దేని గురించి చెప్పబడుతుందనే సంగతి ముందుకు తెలిసి ఉండాలి. విషయం ఏంటంటే అప్పుడెప్పుడో జరగబోయే యుద్ధం గురించి మాకెందుకండి, లేకపోతే మాకు అవసరం లేదు అనుకుంటే చాలా పొరపాటు చేస్తున్నాం. అందులో మన కొరకు దాచబడిన అంశాలు, అందులో మన కొరకు దాచబడిన హింట్స్ ద్వారా మనకు అవసరమైనటువంటి సెర్మన్ మెసేజ్ని మనం తీసుకుంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. గమనించండి ఒకసారి. అయితే దీనికి ఎగ్జాక్ట్ కంపారిటివ్ యుద్ధము, ఇంకొక యుద్ధం ఉంది. ఆ యుద్ధం ఏంటంటే ఇశ్రాయేలు పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి, ఇశ్రాయేలీలు పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వెళ్ళే ముందు చేసిన యుద్ధం, ద ఫైనల్ వార్ అన్నమాట. ఆ యుద్ధం తర్వాత ఇక పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి ప్రవేశిస్తారు. ఆ యుద్ధం ఏంటో తెలుసా? కొంచెం మీ ముందు సీట్లు కొంచెం ఖాళీగా ఉంటే ముందుకు వచ్చేయండి దయచేసి, వెనకొచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా. రైట్, చెప్పండి. ఇశ్రాయేలీలు పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వెళ్ళడానికి ముందు చేసిన యుద్ధం పేరేంటి? ఎవరితో యుద్ధం చేశారు వాళ్ళు? మిద్యానీయులతో యుద్ధం చేశారు. ఎవరితో? గట్టిగా, మిద్యానీయులు. ఓకే, సో ఈ మిద్యానీయులతో యుద్ధం అనేది చాలా ప్రాముఖ్యమైన యుద్ధం. అంటే ఈ యుద్ధం అయిపోయిందా? ఆ యుద్ధం అనేది మోషేకి ఫైనల్ టాస్క్. ఇంకా అది ఫినిష్, ఆ అసైన్మెంట్ ఫినిష్ చేస్తే ఇక మోషే జాబ్ అయిపోతుందన్నమాట. ఇక మోషే రిటైర్ అయిపోవచ్చు. అంటే మోషే తన జాబ్ నుంచి తప్పుకునే ఆఖరి టాస్క్ అనమాట అది. ఏంటి ఆ యుద్ధం? మిద్యానీయులతో యుద్ధం. ఓకే, వినండి ఒకసారి. మిద్యానీయులతో యుద్ధము మరియు ఆ యొక్క హర్మెగిద్దోను అనే యుద్ధము, 2 యుద్ధాలు. ఇవి 2 కూడా ఓకే. ఇంకొకటి ఏం తెలుసా? ఇశ్రాయేలీలు పాలు తేనెలు దేశం అనబడుతున్న కనాన్లోకి ప్రవేశించే ముందు మిద్యానుతో యుద్ధము, మనందరికీ సంబంధించిన దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించడానికి ఆఖరి యుద్ధము ఆ హర్మెగిద్దోను లేకపోతే గోగు మాగోగు యుద్ధం. గోగు మాగోగు గురించి చాలామంది రకరకాలుగా చెప్తూ వింటూ ఉంటారు మీరు. చాలామంది ప్రవచనాలు, ఇదిగో యుద్ధం జరుగుతుంది, ఇదిగో వీడే గోగు అని ఒకరు చెప్తారు, ఇది మాగోగు దేశం అని ఒకరు చెప్తారు. రకరకాల మాటలు వింటూ ఉంటాం. కానీ విషయం ఏంటంటే వాటి పేర్లను బట్టి, వాటి యొక్క జియోగ్రాఫికల్ లొకేషన్స్ని బట్టి, పర్సన్ యొక్క నేమ్ని బట్టి వాటిని డిసైడ్ చేయడం కాదు. కానీ దేవుని వాక్యం సంబంధమైనటువంటి విషయాన్ని ధ్యానించేటప్పుడు వాటి యొక్క ప్యాటర్న్స్ని బట్టి, అనగా దాన్ని బైబిలే ఇంటర్ప్రిట్ చేయాలి ఫస్ట్. ఓకే, ఆ జరగబోయే యుద్ధాన్ని ఎవరు ఇంటర్ప్రిట్ చేయాలి? బైబిల్లోనే ఇంటర్ప్రిట్ చేయబడి ఉంటుంది ఆల్రెడీ. సరే, ఆ రెండింటి మధ్య ప్యాటర్న్ని మనం స్టడీ చేస్తాం ఈ రోజున. గమనించండి ఒకసారి. ఆ రెండింటి మధ్య ప్యాటర్న్ స్టడీ చేసేటప్పుడు నేను కొన్ని పాయింట్లు మీకు గుర్తు చేస్తాను. సమాధానము అనండి ఒకసారి. ఓకే, యుద్ధాలలో సమాధానం. ఈ యుద్ధం ఎక్కడి యుద్ధం అంటే స్పిరిచువల్ వార్ఫేర్. ఇది ఎలాంటి యుద్ధం? ఆత్మీయ పోరాటం అనండి ఒకసారి. అంటే ఆ యుద్ధము అప్పుడెప్పుడో జరిగిపోయిన యుద్ధము, జరగబోయే యుద్ధము, ఇప్పుడు చేస్తున్నటువంటి మన లోపల జరుగుతున్న ఇన్వర్డ్ బ్యాటిల్, ఇన్వర్డ్ వార్లో మనం ఉన్నాము. ఆ యొక్క అంతరంగంలో లోపల జరిగే ఒక యుద్ధం ఉంది. ఆ యుద్ధంలో సమాధానం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించండి ఒకసారి. మిద్యాను యుద్ధం గురించి కొన్ని మాటలు, తర్వాత హర్మెగిద్దోను యుద్ధానికి సంబంధించిన కొన్ని మాటలు జస్ట్ హైలైట్స్ చెప్తాను. గమనించండి ఒకసారి. ఆ హర్మెగిద్దోను యుద్ధంలో ఎవరెవరు ఉంటారు అంటే మెస్సయ్య, క్రీస్తు నాయకుడుగా ఉంటాడు. క్రీస్తు నాయకత్వంలో యుద్ధం జరుగుతుంది. ఎవరి నాయకత్వంలో? ప్రభు అయిన క్రీస్తు నాయకత్వంలో యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో క్రీస్తుతో పాటు నడిచే సైన్యం ఉంటుంది. ఆ సైన్యంలో ఆయన పేరు ముద్రించబడినటువంటి ఎంతమంది ఉంటారంటే, సైన్యం ఎంతమంది తెలుసా? 1,44,000 మంది అనండి ఒకసారి అన్నమాట. 144,000 వీరు ఆ సైనికులు అయి ఉంటారు. ఎవరితో సైనికులు? వీళ్ళు క్రీస్తును వెంబడించే సైనికులు అన్నమాట. ఈ సైనికులతో కలిసి ఆయన యుద్ధం చేస్తాడు. గమనించండి ఒకసారి. ఈ సైనికులతో కలిసి ఆ యొక్క గోగు మాగోగు అనబడుతున్నటువంటి ఆ యొక్క దేవుని రాజ్యానికి విరోధంగా పనిచేసే ఆ యొక్క ఇంకోటి ఏంటంటే అల్టిమేట్లీ అదొక స్పిరిట్, అదొక ఆత్మ సంబంధమైనటువంటి పోరాటం. ఈ పోరాటం అప్పుడెప్పుడో మిథ్యాను, ఇప్పుడెప్పుడు రాకపోయే గోగు మాగోగు మాత్రమే కాదు, ఇప్పుడు మనలో కూడా జరుగుతూ ఉంది ఆ యుద్ధం. ఈవెన్ మన లోపల కూడా ఆ యుద్ధంలో మనం ఉన్నాం ఇప్పుడు. హల్లెలూయా. అర్థమవుతుందని మాట్లాడి జాగ్రత్తగా రండి ఒకసారి. సో ఇక్కడ 1,44,000 మంది అక్కడ ఉంటే, ఒకటి
తర్వాత క్రీస్తు నాయకత్వంలో ఆ యుద్ధం జరుగుతూ ఉంది. సరే, మిద్యాను యుద్ధాన్ని అబ్జర్వ్ చేస్తే ఓకే, జరగబోయే యుద్ధమేమో ఎవరితో? గోగు మాగోగుతో. ఎవరు చేస్తున్నారు? క్రీస్తు మరియు ఆయన సైన్యము, అనగా 1,44,000 మంది సైన్యంతో ఆయన యుద్ధం చేస్తున్నాడు. ఆ సైన్యం ఆయనతో కలిసి ఆ గోగు మాగోగుతో యుద్ధం చేస్తున్నారు. అయితే మిద్యాను దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఎలా ఉంటుందంటే, దేవుని రాజ్యంలోనికి ప్రవేశించబోయే ముందు, అనగా పాలుతేనెల ప్రపంచ దేశము అనబడుతున్న ఇశ్రాయేలు విశ్రాంతి అనబడుతున్నటువంటి ఆ పాలుతేనెల ప్రదేశంలోకి వెళ్ళే ముందు చేయబడే ఆ మోషే యొక్క ఆఖరి టాస్క్ అని మాట్లాడుకున్నాం. అందులో యుద్ధం చేసే లీడర్ ఎవరు తెలుసా? మిద్యానుతో యుద్ధం చేసే నాయకుడు ఎవరు తెలుసా? నో, మోసే తర్వాత యెహోషువ వస్తాడు. ఇంకా మోసే ఉన్నాడు ఇంకా. ఓకే, మోసే యొక్క ఫైనల్ టాస్క్ అని మాట్లాడుకున్నాం. చెప్పండి. ఫీనెహాసు అనండి ఒకసారి. ఫీనెహాసు యుద్ధం చేస్తాడు. ఫీనెహాసు లీడ్ చేస్తాడు ఏమంటారు ఆ సోల్జర్స్ని, ఆ యొక్క బెటాలియన్ని ఫీనెహాసు లీడ్ చేస్తాడు. ఆ ఫీనెహాసు ఎంతమందిని లీడ్ చేస్తాడు తెలుసా? ఎంతమందిని లీడ్ చేస్తాడు? 12,000 మందిని లీడ్ చేస్తారు. ఓకే, రెండింటిని అబ్జర్వ్ చేయండి ఒకసారి. 12,000 మందిని లీడ్ చేస్తారు. అందులో చూడండి ఒకసారి పైన. మొదటి ఆయనేమో మిద్యాను యుద్ధంలోనేమో ఒకసారి చదువుదాం. ముందు వాక్యం చదవండి ఒకసారి, ఎక్కడుందో కావాలి కదా మనకి. ముందు సంఖ్యాకాండం 31వ అధ్యాయం. సంఖ్యాకాండం 31వ అధ్యాయం. ఇది అర్థం కాకపోతే ఆ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 1,44,000 మంది ఎవరో మనకు అర్థం కాదు. ముందు ఇది అర్థం కావాలి. సంఖ్యాకాండం 31వ అధ్యాయం మొదటి 5 వచనాలు లేకపోతే 8 వచనాలు చదువుదాం ఫస్ట్. మరియు యెహోవా మిద్యానీయులు ఇశ్రాయేలీయులకు చేసిన హింసకు మిద్యానీయులు ఇశ్రాయేలుకు హింస చేశారట. ఓకే, అదేంటో తర్వాత ఇంట్రడక్షన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత చదువు, కంటిన్యూ. తర్వాత నీవు నీ స్వజనుల యొద్దకు చేర్చబడదు అని ఈ ఒక్క టాస్క్ ఫినిష్ చేస్తే నీ స్వజనుల దగ్గరికి చేర్చబడతావు. తర్వాత మోషే ప్రజలతో మీలో కొందరు యుద్ధ సన్నద్ధులై మిద్యానీయుల మీదికి పోవాలి. మిద్యానీయులకు యెహోవా విధించిన ప్రతిదండన చేయునట్లు. దేవుని ప్రతిదండన బాగా వినండి ఒకసారి. ఈ మిద్యానుతో యుద్ధం అనేది మోషే పర్సనల్ గ్రడ్జ్ కాదు, లేకపోతే ఇశ్రాయేల్ యొక్క శత్రువులు కాబట్టి యుద్ధం కాదు, యెహోవా యుద్ధం. అది ఏం యుద్ధం? ఓకే, పగ ఎవరిదట? ఇంగ్లీష్లో అయితే వెంజన్స్ అని ఉంటుంది. పగ అనగా రివెంజ్ అని ఉంటుంది. టేక్ రివెంజ్, వారి మీద పగ తీర్చుకోవాలి. ఎవరి పగ అది? మిద్యానీయుల మీద ఎవరికి పగ ఉందట? గట్టిగా, దేవునికి ఆ పగ. దేవుని యుద్ధం చేస్తున్నారు, దేవుని పగ. గమనించండి ఒకసారి. ఈ పదాలు వింటున్నప్పుడు దేవుడు ఏదో ఒక జనాంగానికో, దేవుడు ఏదో ఒక మనుషులకో శత్రువు గాడాయన. బాగా వినండి ఒకసారి. దుష్టుడు పాపి లేకపోతే ఎవరైతే ఉన్నారో పాపి తన పాపంలో, దుష్టుడు తన దుష్టత్వంలో మరణించడం, నశించడం దేవాది దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. వారు మారు మనసు పొందడం కొరకు ప్రతిరోజు ఆయన ఎదురు చూస్తుంటాడు. ప్రతిరోజు వాళ్ళ మీద తన సూర్యుని ఉదయింపజేస్తుంటాడు. ప్రతిరోజు వారి కోసం వర్షమిస్తుంటాడు. వారి కోసం అవసరమైనటువంటి అన్ని ప్రొవిజన్స్ ప్రొవైడ్ చేస్తుంటాడు. ఎందుకంటే ఇంకొక రోజు వారికి ఇవ్వబడింది అంటే మనిషి తన యొక్క దుష్టత్వం నుంచి మారాలి, మనిషి తన పాపం నుంచి తిరగాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అయితే అలాంటి దేవుడు పగ తీర్చుకోమని కోరుకుంటున్నాడు. పగ అంతేకాకుండా ఆ పగ మాత్రమే కాదు, అదొక దాన్ని ఏమంటామంటే ప్రతిదండన అంటాం. ప్రతిదండన అనండి ఒకసారి. ప్రతిదండన అనే మాటకు అర్థం ఏంటంటే వాళ్ళు చేసిన దానికి ప్రతిదండన అన్నమాట. ఓకే, ఇప్పుడు మోషే హత్య చేశాడా? ఎక్కడ? అక్కడ ఐగుప్తులో చేశాడు. ఆ ఐగుప్తులో ఆయన చేసిన హత్యని హత్య అనరు. అది హత్య కాదు. అన్యాయము అనుభవించిన వాని పక్షంగా న్యాయం చేశాడని రాస్తుంది అక్కడ. వాడి పక్షంగా న్యాయం జరిగించాడట. అంటే దేవుని న్యాయం నెరవేర్చాడు అక్కడ. సరే, దాన్ని ప్రతిదండన అంటాం తప్ప హత్య అనం దాన్ని. సరే, ఈ యుద్ధం కూడా ప్రతిదండన యుద్ధం తప్ప ఎవరో పగస్తులు కాబట్టి మనిషి మీదకి మనిషి, జనం మీదకి జనం ఎత్తి ఖడ్గం ఎత్తి, అనగా నా కోసం, నా రాజ్యం కోసం, నా స్వాస్థ్యం కోసం, ఏదో సాధించుకోవడం కోసం చేసే యుద్ధం కాదు. యెహోవా ప్రతిదండన లేకపోతే యెహోవా నియమించినటువంటి ఆ యొక్క పగ తీర్చుకునే పనిలో ఈ యుద్ధం ముగించాలి. ఏం తప్పు చేశారు ఈ మిద్యానీయులు అంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
కొద్దిగా మనకు అర్థం కావడానికి ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ తెలియకపోతే, యుద్ధం ఎందుకుందో తెలియకపోతే, ఇది అర్థం కాకపోతే ప్రకటన గ్రంథంలో రాస్తున్నటువంటి ఆ యొక్క చివరి యుద్ధం అర్థం కాదు. అవి రెండు కలిపి మనము ఇప్పుడు చేస్తున్న యుద్ధం ఏంటో కూడా మనకు తెలియదు. గ్రహించలేని యుద్ధంలో మనం అసలు ఆ యుద్ధంలో, అందుకనే పౌలు అంటాడు ఎఫెసీ పత్రికలో చివరిలో అంటాడు, మీరు అపవాది తంత్రములను ఎరుగకుండుట నాకు ఇష్టం లేదు అంటాడు. అపవాది తంత్రంలో మీరు ఎరుగకుండుట నాకు ఇష్టం లేదు అంటే అసలు యుద్ధంలో ఎలాంటి తంత్రాలు ఉంటాయో, ఎలాంటి వాటితో మీరు యుద్ధం చేస్తున్నారో, ఆ యుద్ధాన్ని ఎలా ఎదుర్కోవాలో, ఎలాంటి సర్వాంగ కవచాన్ని ధరించాలో మీకు తెలియకుండా ఉండడం నాకు ఇష్టం లేదని ఎఫెసీ పత్రికని క్లోజ్ చేస్తాడు. అలాగే ఇక్కడ మనం కూడా తెలుసుకోవడానికి ముందు ఆ యొక్క మిద్యాను యుద్ధం యొక్క ఫ్లాష్ బ్యాక్ని జ్ఞాపకం చేస్తాను. కారణం ఏంటి ఆ యుద్ధానికి మిద్యాని సంబంధమైనటువంటి ముందుగా చదువుదాం అనుకున్నాం కదా, చదువుదాం ఒకసారి 31వ అధ్యాయం మొదటి 8 వచనాలు ప్లీజ్. ఇశ్రాయేలీల గోత్రములన్నిటిలోనూ ప్రతి గోత్రములో నుండి 1000 మందిని ఆ యుద్ధమునకు పంపవలను అనెను. అట్లు గోత్రం ఒక్కటింటికి 1000 మంది చొప్పున ఇశ్రాయేలీల సేనల్లో నుండి 12,000 యుద్ధ వీరులు ఏర్పరచబడగా, మోషే వారిని అనగా ప్రతి గోత్రము నుండి 1000 మందిని యాజకుడుగు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసును పంపెను. అతని చేతిలోని పరిశుద్ధమైన ఉపకరణములను ఊదుటకు బూరలను యుద్ధమునకు పంపెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మిద్యానీయులతో యుద్ధము చేసి మగవారినందరినీ చంపిరి. చంపబడిన ఇతరులు కాక మిద్యాను రాజులను అనగా మిద్యాను 5 రాజులైన, మిద్యాన్లో 5 రాజులు ఉన్నారు. ఒకటి ఏవి, రేకెము, సూరు, హూరు, రేబనును చంపిరి. తర్వాత బెయేరు కుమారుడైన బిలామును, ఈ 5గురితో పాటు ఇంకో పేరు రాస్తుంది అక్కడ, బెయేరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి. తర్వాత అప్పుడు ఇశ్రాయేలీలు మిద్యాను స్త్రీలను వారి చిన్నపిల్లలను చెరపట్టుకుని వారి సమస్త పశువులను వారి గొర్రె మేకలన్నిటినీ. చాలా ఒక్కసారి జాగ్రత్తగా వినండి ఒకసారి మాట. యాక్చువల్గా దీనికంటే ముందు అసలు ఫీనెహాస్ ఎందుకు వచ్చాడు సీన్లోకి? ఒకటి, బెయేరు కుమారుడైన బిలాం ఎందుకు వచ్చాడు? 2, తర్వాత ఈ యుద్ధం జరగడానికి గల ముఖ్యమైన కారణం ఏంటి? దేవుడు ఎందుకు అంతగా వారి మీద కోపంతో ఉన్నాడు? కారణం ఏంటంటే, ఇశ్రాయేలీలు అనబడుతున్న వారు ఎవరైతే ఉన్నారో, బాగా వినండి ఒకసారి, ఇశ్రాయేల్ అనబడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారు దేవుని యాజక రూపమైన రాజ్యమై ఉన్నారు. దేవుని యాజక రూపమైన రాజ్యము. అంతేకాదు, వారు సకల మానవాళి రక్షణ వారిలో నుండి కలగబోతోంది. రక్షణ ఎక్కడి నుంచి రాబోతుంది? యూదుల్లో నుండే రావాలి. ఈ మాట ఎవరన్నారు? ఏమో పాస్టర్ గారు అలాంటి ప్రశ్నలు అడగండి మమ్మల్ని, దయచేసి మీరు చెప్పేదేదో చెప్పుకొని వెళ్ళిపోండి. సమరయ స్త్రీ అంటది రక్షణ యూదుల్లో నుండే కలుగునని సమరయ స్త్రీతో యేసయ్య చెప్తున్నాడు. అన్నమాట వేరే ఎవరు అనలేదు. అన్నమాట యేసయ్య స్వయంగా రక్షణ యూదుల్లో నుండే కలుగుతుంది అని చెప్తున్నాడు ఆమెకి. బాగా వినండి ఒకసారి. అయితే విషయం ఏంటంటే, అలాంటి రక్షణను మోసుకెళ్ళే ఈ జనాంగము యొక్క యాజక రూపమైన రాజ్యం వెళ్తూ ఉంటే వారిని శపించడం ఏదైతే ఉందో, ఆ ఇశ్రాయేల్ని శపించడం ఏదైతే ఉందో సర్వ మానవాళి యొక్క రక్షణని శపించుకోవడంతో సమానం. సర్వ మానవాళిని శపించడంతో సమానం. అందుకే మనము ఇశ్రాయేలు పక్షంగా ఉండే వాళ్ళు దీవించబడతారు. నిన్ను దీవించేవారు దీవించబడతారనే దీవెన కింద వారు ఉంటారు. అయితే నా పాయింట్ ఏంటంటే, గమనించండి ఒకసారి. అలాంటి ఇశ్రాయేలుడు తమ ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు మార్గంలో వారికి అడ్డుగా ఉండొద్దు. ఇస్తే దారి ఇవ్వాలి, దారిస్తూ వారికి వెల్కమ్ చెప్పాలి తప్ప వారికి అడ్డుగా ఉండొద్దు. అలా అడ్డుగా ఉన్నామంటే దేవునికి అడ్డుగా ఉన్నట్టు లెక్క. అర్థమవుతుంది కదా? ఇశ్రాయేలీల ప్రయాణానికి మనం అడ్డం ఉన్నామంటే దేవునికి అడ్డుగా ఉన్నట్టు లెక్క. తర్వాత చూడండి ఒకసారి. అలాంటి ప్రయాణం జరుగుతున్నప్పుడు వీరట అన్నపానాలు పుచ్చుకొని రావాల్సినటువంటి వీళ్ళు, ఈ మోయాబీయులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆ బిలామును పిలిపించారు. ఈ మిద్యాను రాజులు ఏం చేశారంటే ఆ యొక్క బిలామును పిలిపించి బిలాముతో ఇశ్రాయేల్ని శపిద్దామని చెప్పి శపించడం కోసం ఆయనకి లంచం ఇచ్చారు. ఆయన ఏం చేశాడంటే శపించడం కోసం లంచం తీసుకొని యెహోవా పేరిట శపించడం కోసం కార్నర్స్ వెతికాడు. ఏం వెతికాడు అనండి ఒకసారి మాట. అంటే ఒక సమాజాన్ని, ఒక దేశాన్ని శపించాలంటే ఆ దేశంలో కార్నర్స్ అంటే ఏదో ఒక మూల శాపం ప్రవేశించగలిగినటువంటి డోర్ ఏదైనా ఓపెన్ అయ్యి ఉండాలి అక్కడ. శాపం గురించి వాక్యం ఇలా చెప్తా ఉంది, సామెతల గ్రంథం ఇలా చెప్తా ఉంది. ఏమన్నదంటే శాపం అట, ఒక పక్షి రెక్కలు కొట్టుకుంటూ వానకోవెల్ లాంటి ఒక పక్షి ఒక నీటి ఏరు దాటేటప్పుడు అవతలికి వెళ్ళేటప్పుడు దాని కాళ్ళు ఎక్కడ దింపాలని వెతుక్కుంటూ రెక్కలు కొట్టుకుంటూ ఉంటుంది.
అలాగా శాపం కూడా ప్రయాణం చేస్తుంటుందట పైన. ఎవరు గట్టిగానండి? శాపం ప్రయాణం చేస్తుంటుంది. ఎవరైతే డోర్ తీస్తారో, ఎవరైతే తమ ఈవిల్ ఇంపల్స్ చేత, తమ యొక్క పాపం చేత డోర్ తీస్తారో, వారు ఆ యొక్క శాపాన్ని వారి జీవితంలోకి ఆహ్వానిస్తున్నారు. కారణం లేని శాపం ఉండదు అని రాస్తుంది సామెతల గ్రంథంలో. ఈ మాట ఉంది, తర్వాత వెతుక్కోండి మీరు, అర్థమవుతుందని మాట్లాడేది. ఆ యొక్క పక్షి ఎలాగైతే ఎగురుతూ వెళ్తుందో అది కాలు ఎక్కడ నిలబెట్టాలా అని వెతుకుతుందట. అలా పక్షి ఎక్కడ కాలు పెట్టాలో వెతుకుతున్నట్టుగా శాపము ఒక ప్లేస్ కోసం వెతుకుంటున్నటువంటి చోట, కయీను నీవు సత్క్రియ చేసిన ఎడలా తల ఎత్తుకొనవా, నీవు సత్క్రియ చేయనందున ఇదిగో పాపం వాకిట పొంచి ఉన్నది, అది ఎప్పుడైనా నీ మీదికి రావచ్చు, జాగ్రత్త, నువ్వు ఎప్పుడు కూడా డోర్. అలాగా ఇశ్రాయేల్ ఎప్పుడు కూడా ఆ యొక్క వారిని ఈ కార్నర్స్ వెతికాడట శపించడం కోసం. అంటే ఇశ్రాయేల్ని శపించడం కోసం అలాంటి కార్నర్ ఏమన్నా దొరుకుతుందేమో అని వెతికాడట. ఎక్కడ దొరకలేదు, దీవించి వచ్చేసాడు. దేవుడు ఆ నోట్ల నుంచి రావాల్సిన శాపాన్ని ఆశీర్వాదంగా మార్చాడు. అలా మార్చిన తర్వాత ఇక పోయేటప్పుడు మరి ఏం చేయాలి? మరి డబ్బులు తీసుకున్నాం, మరి ఏమైనా ఉపయోగమైందా? కాలేదు. మరి ఏం చేయాలి? మరి పోతూ పోతూ ఓ సలహా ఇచ్చాడు. బైబిల్లో క్రొత్త నిబంధనలో మెన్షన్ చేయబడి పాత నిబంధనలు లేని విషయాలు అనేకములు ఉన్నాయి. అవి క్రొత్త నిబంధనలు ఉన్నాయి, కానీ పాత నిబంధనలో వాటి గురించిన ఆనవాలు కూడా లేవు. అయితే విషయం ఏంటంటే అందులో ఒకటి, బిలాము బాలాకి ఏదో బోధించాడట. వెళ్తూ వెళ్తూ బిలాము బాలాకి బోధించాడు. ఏం బోధించాడంటే, ఏమని చెప్పాడంటే, ఇదిగో నేను శపించడానికి వచ్చాను, నేను ఎవరిని శపిస్తే వాళ్ళు శపించబడతారు, నేను ఎవరిని దీవిస్తే వాళ్ళు దీవించబడతారు, కానీ వీళ్ళని శపించడం నా వల్ల కాదు. ఇశ్రాయేలీలు దీవించబడిన వారు యెహోవా వారిని దీవించమని సెలవాయను, నేను దాన్ని మార్చలేను. దాన్ని ఎవరు కూడా ఇర్రివర్స్ చేయలేరు, దాన్ని రివర్స్ చేయలేరు. అయితే విషయం ఏంటంటే ఆ ఇర్రివర్సబుల్ బ్లెస్సింగ్స్ వాళ్ళు కలిగి ఉన్నారు. అలాంటి బ్లెస్సింగ్ ఎప్పుడు కూడా రివర్స్ అవ్వలేవు. అలాంటి చోట నువ్వు ఒక పని చేయొచ్చు. ఎవరెవరికి చెప్తున్నారు? బిలాము బాలాకి బోధ చేస్తున్నాడు. ఏంటో బోధ అంటే, నేను శపించడం కాదు కానీ వాళ్ళ శాపం వాళ్ళే వచ్చేలాగా ఒకటి చేయొచ్చు. నువ్వు ఏం చేయొచ్చు అంటే, వారు వ్యభిచారం చేసేలాగా వారిని ప్రేరేపించగలిగితే, ఉట్టి వ్యభిచారం కాదు, ఇంకా అది డీపర్, లేకపోతే దాన్ని ఏమంటామంటే ఈవిల్ వర్షిప్. అది ఓకే, వ్యభిచార సంబంధమైనటువంటి ఈవిల్ వర్షిప్ చేసే విధంగా నువ్వు కనుక వారిని ప్రేరేపించగలిగితే, వాళ్ళ దేవుడే వాళ్ళని శపిస్తాడు. వాళ్ళ శాపం వాళ్ళే తెచ్చుకుంటారు, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు అన్నారు. ఈ ఒక్క సలహాను బట్టి ఆయన ఆ యొక్క ఇశ్రాయేల్లో 24,000 మంది చనిపోవడానికి కారకుడయ్యాడు. ఎవరు? బిలాము. దానికి ప్రతిదండన ఈ యుద్ధం. అయితే మిద్యానుకు సంబంధించిన 5 రాజుల పేర్లు రాస్తున్నాయి అక్కడ. ఆ 5 పేర్లు ఊరికే రాయబడలేదు అక్కడ. ఆ 5 కూడా ఈ 5 అంశాలు మనం లోపల ప్రతిరోజు యుద్ధం చేస్తున్నాం. మనం ప్రతిరోజు పోరాటం చేసే రాజులు అవి. ఆ 5 కూడా 5 డిఫరెంట్ స్పిరిట్స్ అవి. అయితే విషయం ఏంటంటే ఆ 5 రాజులతో యుద్ధం చేసేటప్పుడు, వారితో యుద్ధం చేయడానికి వెళ్తే బేయర్ కుమారుడైన బిలాము కూడా అక్కడ ఉన్నాడు. యాక్చువల్గా ఆయన ప్లేస్ అది కాదు, ఎక్కడో ఉండాల్సిన వాడు ఇక్కడ ఎందుకు ఉన్నాడు అంటే, 24,000 మంది నేను సలహా ఇస్తే చచ్చిపోయారు కదా, వాళ్ళ కోసం ఎక్స్ట్రా మనీ తీసుకోవడానికి వచ్చాడట. రావాల్సింది ఇంకా ఎక్కువ వస్తాయి కదా, ఎక్కువ తీసుకుందామని వచ్చాడట. దాని గురించి ఇంగ్లీష్లో సామెత ఉంటుంది, ఇంగ్లీష్ సామెత. అది ఏంటంటే, ఒంటేట కొమ్ములు కావాలని పోయిందట, చెవులు పోయినాయట. ఓకే, ఉంటే కొమ్ములు కావాలని పోతే, నాకు పెద్ద హంపు ఉంది దానికి ఆల్రెడీ వీపు మీద, అయినా సరే నాకు కొమ్ములు తక్కువ, నేను కొమ్ముల కోసం పోయిందట, చెవులు పోయినాయట. అట్లా ఈ బేయర్ కుమారుడైన బిలాము తన ప్రాణం పోగొట్టుకున్నాడు. ఆల్రెడీ డబ్బులు తీసుకున్నాడు, ఆల్రెడీ పొందుకున్నాడు, ఇంకా ఈ 24,000 మంది చచ్చిపోయినందుకు ఎక్స్ట్రా మనీ కోసం వెళ్ళాడట, ప్రాణం పోగొట్టుకున్నాడు. అయితే నా పాయింట్ ఏంటంటే, గమనించండి ఒకసారి, అలాంటి యుద్ధాన్ని ఎలా కొనసాగిస్తున్నాం, అలాంటి యుద్ధం చేయడానికి ఎవరు పంపించబడుతున్నారు? ఓకే, బాగా వినండి ఒకసారి. ఇక్కడ మనం గమనిస్తే మొట్టమొదట అక్కడ ప్రతి గోత్రం నుంచి 1000 మంది అనండి ఒకసారి మాట. ప్రతి గోత్రం నుండి 1000 మంది. ప్రకటన గ్రంథంలో చూస్తే 144,000 మంది గురించి జ్ఞాపకం చేశాను కదా, అక్కడ కూడా ప్రతి గోత్రం నుండి ఎంతమంది? 12,000 మంది. ప్రతి గోత్రం నుండి 12,000 మంది కలెక్ట్ చేయబడ్డారు. ఆ 12,000 మంది ఇక్కడ ఈ యుద్ధం చేయడానికి ఎంతమంది?
ప్రతి గోత్రం నుండి 1000 మంది. 1000 మంది తీసుకొస్తే మొత్తం ఎంతమంది అయ్యారు? 12,000. ఎందుకు ఈ 12,000? ఈ 12,000 మంది గురించి చెప్పేటప్పుడు హీబ్రూలో ఇలా రాస్తుంది, అనేషీం అనే పదం రాస్తుంటుంది. అనండి ఒకసారి ఆ మాట కొంచెం గట్టిగా. అనేషీం అనే మాటకి మెన్ అని అర్థం. ఇక 12 మందిని, 12 మంది పురుషులను, 12 మంది సోల్జర్స్ని అని చెప్పడం కోసం పురుషులకు వాడే ఒక పదాన్ని వాడబడింది. అయితే అనేషీం అనే మాట ఏదైతుందో ఇది మామూలు పదం కాదు. ఈ పదం ఎలాంటి పదం అంటే వీళ్ళ గురించి చెప్పేటప్పుడు ఆ 144,000 మంది గురించి చెప్పే పదాలన్నీ వీళ్ళకి వర్తిస్తాయి. ఓకే, వాళ్ళ గురించి చూపిస్తాను చూడండి ఒకసారి అది కూడా చదవం ఒకసారి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం మొదటి 5 వచనాలు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం మొదటి 5 వచనాలు. రెండు కలిపి కొన్ని సంగతులు మనం కంక్లూజన్స్ కొద్దాం. మరియు నేను చూడగా, ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలువబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దము పరలోకంలో నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణులు వాయించుచున్న వైణికుల నాదమును పోలినది. వారు సింహాసనం ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకము నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకొనజాలరు. ప్రత్యేకమైన కీర్తన పాడలేరు. తర్వాత వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును, స్త్రీ సాంగత్యం వలన అపవిత్రులు కానివారు అని రాస్తుంది. యాక్చువల్లీ ఇది మనకి ప్రకటన గ్రంథం కానివ్వండి, కొత్త నిబంధనలో ఏ మాట తీసుకున్నా సరే, మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం దాకా ఏ వచనం తీసుకున్నా సరే, ఆ మాట మనల్ని వెళ్ళి ఇంకెక్కడో వెతుక్కోపో అని చెప్తుంది. దానికదే సొంతంగా కొత్తగా నీకే అర్థం ఇవ్వదు. ఏం చెప్తుంది అది? ఆ వాక్యం ఏం చెప్తుంది? మనల్ని ఎక్కడికి వెళ్ళమంటుంది? పాత నిబంధనలోకి వెళ్ళి ధర్మశాస్త్రంలో దీని అర్థం వెతుక్కోమని చెప్తుంది. సో రెండింటిని పక్కపక్కన పెట్టి చూడండి ఒకసారి. ఇక్కడ ఒక్కొక్క గోత్రం నుంచి 12,000 మంది, అక్కడ ఒక్కొక్క గోత్రం నుంచి 1,000 మంది వచ్చారు. ఆ 1,000 మంది గురించి ఏమని రాస్తుంది? వారు అనేషీం అనే పదం రాస్తుందని చెప్పాను. ఒకసారి హీబ్రూలో ఆ పదం చూడండి ఒకసారి. అనేషీం అనే పదం ఏదైతే ఉందో ఈ పదము మెన్, చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు. అంతేకాదు స్త్రీ సాంగత్యం వలన, అనగా ఇంతకుముందు ఏదైతే బెయేర్ కుమారుడైన బిలాము సలహాను బట్టి ఏదైతే ఇశ్రాయేల్లో పాపం జరిగిందో ఆ పాపం వలన అపవిత్రులుగా అన్నటువంటి ప్రత్యేకమైన ఆత్మీయ జీవితం కలిగిన వారు అని అర్థం. ఎంతమంది ఇల్లు? 12,000 ఒకసారి. అప్పుడు ఇశ్రాయేల్ సైన్యం ఎంత? 6 లక్షల మంది. 6 లక్షల మందిలో 12,000 మంది ఎంత శాతం? 6 లక్షల మందిలో 2%. 6 లక్షల మందిలో 12,000 మంది 2%. 2% అంటే అర్థం ఏంటంటే, బాగా వినాలి ఈ మాట, తెరుమా అంటారు దాన్ని. అనండి ఒకసారి కొంచెం గట్టిగా. తెరుమా అంటే ఇందాక మీరు చదవమా ఒకసారి మళ్ళీ. ఇందాక ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం. వారు భూమి మీద కొనబడిన 144,000 మంది. ప్రథమ ఫలం అనే పదం ఉందా? చదివేమా ఒకసారి మళ్ళీ చదువు. వారు సింహాసనం ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకము నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన ఫలము అనే పదం కావాలి. 4th verse. ఎస్, వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల ప్రథమ ఫలము అని రాస్తుంది. ఓకే, ప్రథమ ఫలము అనండి ఒకసారి. ఓకే, తెరుమా అనండి ఒకసారి. 2% చెప్పండి. 2% అన్నా తెరుమా అన్న ప్రథమ ఫలం. ఓకే, ప్రథమ ఫలము అంటే ఇప్పుడు దీన్నే పౌలు మాటలో విందాం అనుకోండి. ప్రకటన రోమా పత్రిక 11వ అధ్యాయం 16వ వచనంలో ఆయన ఏమంటాడంటే ముద్దలో మొదటి పిడికెడు అంటాడు. ఓకే, మళ్ళీ చెప్తాను. ముద్దలో మొదటి పిడికెడు, ప్రథమ ఫలము, తెరుమా, 2% అన్నీ ఒకటే. ఓకే, ఎందుకు 2% అంటే మినిమం 2% అన్నమాట. ఈ తెరుమా అనే మాట మీకు ఎక్కడ ఉంటుందంటే ఇక నిర్గమకాండము 25వ అధ్యాయంలో దేవుని మందిరం కట్టడం కొరకు స్వేచ్ఛార్పణ తీసుకురండి అని చెప్పబడుతుంది.
ఏం చేయాలి? స్వేచ్ఛగా అర్పణలు తీసుకురండి. ఆ స్వేచ్ఛగా అర్పణ తీసుకొచ్చినప్పుడు మినిమం 2% తీసుకురావాలి. నీకున్న సంపదల నుంచి ఎంత తీసుకురావాలి? నాట్ దశం భాగం కాదు, 2%ని స్వేచ్ఛగా ఇవ్వడం ఏదైతుందో దాన్ని తెరుమ అంటారు. ఆ తెరుమ అనగా ఈ 1000 మంది ఎంతమంది అయ్యారు? ఇప్పుడు 12,000 అయ్యారు. ఆ 12,000 ఇశ్రాయేలీలందరిలో మొదటి పిడికెడు అన్నమాట. అర్థమైంది కదా? మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే చెప్పాలి, ముద్దంతయు పరిశుద్ధం. ఇది రోమపత్రిక 11:16లో ఉందన్నమాట. ఏమనుంది? ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు, అంటే ముద్దంతటిని పరిశుద్ధపరచడం కోసం ఒక్కొక్క గోత్రం నుంచి 1000 మంది తమని తాము సిద్ధపరచుకున్నారు. స్త్రీ సాంగత్యం ఎరగని వారు అంటే పెళ్లి చేసుకొని వాళ్ళని కాదు, అనగా బ్రహ్మచారులని కాదండి. దాని మీనింగ్ అది కాదు. దాని మీనింగ్ ఏంటంటే ఆ యొక్క అపవిత్రమైనటువంటి ఎలాంటి అపవిత్రత అంటకుండా తమని తాము భద్రంగా కాచుకున్నటువంటి, తమ పవిత్రతను కాపాడుకున్న, యవనాన్ని కాపాడుకున్నటువంటి వ్యక్తులు అని అర్థం. దేవుని కొరకు తమని తాము డెడికేట్ చేసుకున్నవారు అని అర్థం. ఓకే, అర్థమవుతుందనే మాట్లాడి అలా డెడికేట్ చేసుకున్నటువంటి వాళ్ళ మీద ఇక్కడ ఎంతమంది వచ్చారు? 2% కదా. సో మీరు అడగొచ్చు, ఈ 144,000 మందికి ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళకి మధ్య ఏమైనా సంబంధం ఉందా? ఓకే, మనము ప్రకటన గ్రంథంలో 144,000 మంది గురించి మాట్లాడుకుంటున్నాం. 144,000 అని రాస్తుంది. ఈ మాటకి ఈ సంఖ్యాకాండంలో ఉన్నటువంటి వీళ్ళకి ఏమైనా కనెక్షన్ ఉందా అని ఆలోచిస్తే ఎస్, సంఖ్యాకాండంలోనే 144,000 పదం రాస్తుంది. ఓకే అమ్మా, వస్తుందా? కనపడుతుందా? యా, పెట్టండి. కొంచెం వాళ్ళకి పెద్ద టాస్క్ ఈరోజు. యా, 52 అనుకుంటా. లాస్ట్లో ఉంటుంది, లాస్ట్ నుంచి లాస్ట్ నుంచి 9th దాదాపుగా ఒక 59 స్లైడ్స్ ఉన్నాయి. అవన్నీ పెట్టలేక ఇబ్బంది పడతాయి. ఇది తెరుమా అనండి ఒకసారి. ఓకే, తెరుమా అనే పదాన్ని సరిగా రాస్తే క్రీస్తు ధర్మశాస్త్రం అని అర్థం అది. ఓకే, అంటే ఆ ధర్మశాస్త్రం ఎరిగిన వారు అన్నమాట. తెరుమా అనే పదము క్రీస్తు ధర్మశాస్త్రం అనండి ఒకసారి. ఓకే, గలతీ పత్రికలో ఉంటుంది కదా 6వ అధ్యాయంలో, ఒకని భారములు ఒకడు భరించుకొనడి, అలాగూ మీరు క్రీస్తు ధర్మశాస్త్రమును, క్రీస్తు నియమమును నెరవేరుస్తున్నారు అంటాడు. కానీ నెక్స్ట్ బ్యాక్ వెళ్ళి ఒకసారి. ఇంకా ఇది కాదు, దీనికంటే ముందు, దానికంటే ముందు. ఎస్, ఇక్కడ చూడండి ఒకసారి. అక్కడ ఈ 5వ వచనం ఒకసారి తెలుగులో చదువు ఒకసారి. సంఖ్యాకాండం 31:5 వచనం. 1000 ఆర్మ్డ్, 1000 మంది యుద్ధ సన్నద్ధులు అనే పదం ఉంది. 1000 ఆర్మ్డ్ అని ఉంది కదా, 1000 మంది యుద్ధ సన్నద్ధులు. ఆ యుద్ధ సన్నద్ధులు అనే మాటకి ఆర్మ్డ్ అనే పదం ఏదైతే ఉందో ఆ మాటకి చూడండి ఒకసారి. హీబ్రూలో కలుర్జీ అని ఉంది కదా, కులుర్జీ అని ఉంది కదా. ఈ కులుర్జీ అనే మాటకి ఆర్మ్డ్ అని అర్థం. ఆ కులుర్జీ అనే పదానికి, ఆ పదంలో ఉన్న ఒక్కొక్క అక్షరం యొక్క న్యూమరికల్ వాల్యూ చూస్తే 144 వస్తుంది. 144,000, ఎల్ఎఫ్ అంటే 1000. ఓకే, 144,000 అనే పదము ధర్మశాస్త్రంలోనే సంఖ్యాకాండం 31వ అధ్యాయం 5వ వచనంలోనే ప్రకటన గ్రంథంలో రాసినటువంటి 144,000 గురించి అక్కడ ఆల్రెడీ రాస్తుంది. రైట్, అర్థమవుతుందిగా నేను మాట్లాడేది? ఓకే, అంటే ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 144,000 మంది ఎవరు అంటే వాళ్ళు ఎవరో నంబర్ కాదు, మనుషులు కాదు, కానీ వీళ్ళు మనకి ఒక మెసేజ్ ఇవ్వబోతున్నారు. ఎవరు అంటే మిద్యానీయులతో ఇశ్రాయేలు చేసిన చివరి యుద్ధంలో ఎవరైతే 1000 మంది ఉన్నారో, పవిత్రులు పరిశుద్ధులు ఉన్నారో వాళ్ళని మనకి జ్ఞాపకం చేస్తున్నారు. ఓకే, అంటే ఈ రెండు వేరు అంశాలు కాదు, పాత నిబంధన రెండింటిని సపరేట్ చేసి కాదు, రెండింటిని కలిపి ధ్యానించాలి. అర్థమవుతుంది నేను మాట్లాడేది. రైట్, తర్వాత చూడండి ఒకసారి. వీళ్ళు ఎవరంటే, ఓకే నెక్స్ట్ స్లైడ్ పెట్టాము ఒకసారి. వీళ్ళ గురించి ఒక కామెంటరీ రాస్తుంది, చదవం ఒకసారి. అది రెవల్యూషన్ 14:4. The children of Israel during the time of the destruction of the second temple were
7 lakh. దీన్ని ఒక ఆయన రాస్తూ ఆయన ఏం చెప్పాడంటే, సెకండ్ టెంపుల్ అనగా యేసు ప్రభు మరణ పునరుత్థానాల తర్వాత దేవుని మందిరం కూలిపోయిన టైంకి ఇశ్రాయేలు జనాభా 72 లక్షలు ఉందట. ఎంతమంది 72 లక్షల మంది భూమి మీద ఉన్నారు. ఎప్పుడు? యేసు ప్రభు మరణ పునరుత్థానాల తర్వాత మందిరం కూలిపోయే టైంకి 72 లక్షల మందిలో 2% ఎంత అంటే 1,44,000. అలాగా ఒక ఆయన కామెంట్ చేస్తారు. ఇలాగ చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు నాకు చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ అది కదమ్మా, ఇంకో స్లైడ్ కావాలి నాకు, బ్యాక్. దాని తర్వాతది ఇది చదవమ్మా. These are the ones who have not defiled themselves with women, for they are virgins. These are the ones who follow the Lamb wherever he goes. These have been redeemed from among mankind as first fruits of God. For God and the Lamb. రైట్, చూడండి ఒకసారి, నేను ముందుకు వెళ్ళిపోతాను. చూడండి ఒకసారి, ఇక్కడ విషయం ఏంటంటే ఈ 1,44,000 మంది ఎవరైతే ఉన్నారో వీరు పవిత్రులు, పరిశుద్ధులు. అనేషీం అంటాం. అనేషీం అనే మాటకి ఎలాంటి అపవిత్రత అంటనటువంటి పవిత్రమైన జీవితం కలిగిన వారు అని అర్థం. వీరు ఆత్మీయ నాయకత్వం కలిగిన వారు అని అర్థం. ఈ 1000 మంది చొప్పున, గోత్రానికి 1000 మంది చొప్పున ఈ 12,000 మంది పరిశుద్ధులుగా ఉండి, ఇంకో విషయం తెలుసా, యుద్ధం చేసి వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడుతూ సంఖ్యాకాండం 31:49 ఏమంటారు తెలుసా, మమ్మల్ని లెక్క చూసుకుంటే ఎవ్వరు తప్పిపోలేదు అంటాడు. 5 రాజుల్ని జయించారు, బేయర్ కుమారుడైన బిలామును చంపేశారు, యుద్ధాలను జయించి మొత్తం మిద్యాను దేశాలన్నిటి కూడా జయించి వచ్చినటువంటి వీళ్ళు, వాళ్ళలో ఒక్కరు కూడా చచ్చిపోలేదట. దానికి అర్థం ఏంటో తెలుసా, అంటే మేము అంత పరిశుద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఓకే, యుద్ధం అంటే మామూలుగా ఎలా జరగాలి? ఎవరో ఒకరు ఇద్దరు పోవాలిగా. ఇద్దరు కూడా పోలేదు అని ఏమంటున్నారంటే, మేము అంత పరిశుద్ధంగా మా పరిశుద్ధతను కాపాడుకొని ఈ యుద్ధంలో గెలిచామని చెప్తున్నారు వాళ్ళు. 31:49 అనుకుంటాను, చూడము ఒకసారి. నీ సేవకులమైన మేము మా చేతి క్రిందనున్న యోధులను లెక్కించి మొత్తము చేస్తే మాలో ఒక్కడైనను మొత్తమునకు తక్కువ కాలేదు. ఒక్కడిని కూడా మేము కోల్పోలేదు. అంటే మేమందరం మా పరిశుద్ధతను అలా కాపాడుకున్నామని చెప్తున్నారు. సో పాయింట్ ఏంటంటే, రెండింటి మధ్య కంపారిజన్ చూడండి ఒకసారి. నెంబర్ 1, అక్కడ గోత్రానికి 1000 మంది పరిశుద్ధులు, పవిత్రులు, ఎలాంటి స్త్రీ సాంగత్యాన్ని అనగా ఎలాంటి ఆ యొక్క మోయాబు రాండ్రతో ఎలాంటి అపవిత్రత కలిగి ఉండనటువంటి ఆ యొక్క పాపానికి లోబడినటువంటి వ్యక్తులు వీళ్ళు. సులువుగా చిక్కులబెట్టు పాపమునకు లోబడ యేసు వైపు చూస్తూ ఉన్నటువంటి వారు. వీళ్ళని లీడ్ చేసేది ఎవరు ఇక్కడ? ఫినెహాసు ఎవరంటే, ఆ యొక్క 24,000 మంది చనిపోయిన తర్వాత ఇంకా అంతకంటే ఇంకొకటి చచ్చిపోకుండా దేవుని రోషాన్ని తను కలిగి ఉండి, రోషం కలిగి ఆ యొక్క తెగులును ఆపేసినటువంటి వ్యక్తి ఫినెహాసు. ఓకే, తెగులును తర్వాత చూడండి ఒకసారి, సర్వనాశనాన్ని ఆపినవాడు, ఆ వినాశనాన్ని తప్పించినవాడు, మనల్ని రక్షించినవాడు ప్రభువైన క్రీస్తుకు పోలిక. ఆయన ఏమంటామంటే, ఆ ఫినెహాసుని అక్కడ అపాయింట్ చేయడం వెనకాల ఆయనకు పేరు పెట్టబడుతుంది, మషియాక్ మల్ఖీమ్ అంటారు. ఆ మాటకు అర్థం ఏంటంటే, అనాయింటెడ్ వన్ ఫర్ ద వార్. ఆ మిద్యానీయులతో యుద్ధం చేయడానికి అభిషిక్తుడు ఎవరు? ఫినెహాసు. ఓకే, ఏం చెప్పాను నేను? మిద్యానీయులతో యుద్ధం చేయడానికి అభిషిక్తుడు ఫినెహాసు. ఆ అభిషిక్తుడైన ఫినెహాసు ఆ యొక్క యుద్ధం ఎందుకు చేయగలడు? ఈ 1000 మందిని 12,000 మందిని ఎలా లీడ్ చేయగలడు అంటే, తను పరిశుద్ధంగా ఉండడం మాత్రమే కాదు, రోషం కలిగిన వాడు. ఎంత రోషం కలిగిన వాడంటే, తన రోషాన్ని బట్టి ఆ తెగులును ఆపేశాడు. దేవుడు ఏం ఆలోచిస్తాడు, దేవుడు ఎంత రోషం కలిగిన వాడో అంత రోషం కలిగిన వాడిన. ఓకే, అర్థమవుతుంది కదా? అలాంటి రోషం కలిగినటువంటి ఫినెహాసు నాయకత్వంలో 12,000 మంది నడిపించబడుతున్నారు. అలాగే ఇక్కడ క్రొత్త నిబంధన భాషలో మనం చూస్తే, ప్రభువైన యేసుక్రీస్తు నడిపించేటప్పుడు 1,44,000 మంది అనగా ఇశ్రాయేల్ యొక్క గోత్రానికి 12,000 చొప్పున. అక్కడేమో 1000 మంది, ఇక్కడేమో గోత్రానికి 12,000 మంది. 12 చొప్పున ఎంత అయింది మొత్తం? 1,44,000. ఓకే, ఇక్కడ మీరు ఆ లిస్టు చదివితే ఇది 7వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో రాస్తుంది. ఇంకొక విషయం చెప్పేసి ముందుకు వెళ్ళిపోదాం. చూడండి ఒకసారి, ఈ 1,44,000 మంది అని చెప్పబడే గోత్రాలు ఉన్నాయి కదా. ఓకే, రాకడ గురించినటువంటి చిన్న ప్రవచనాన్ని చెప్పేసి నేను ముందుకు వెళ్ళిపోదాం. చూడండి ఒకసారి, అందులో లిస్టులో అందరు ఉన్నారా? ఓకే, తర్వాత ఇంటికి వెళ్ళి చూసుకోండి.
ఇశ్రాయేల్ ఎన్ని గోత్రాలు అంటే ఏం చెప్తాం మామూలుగా? 12 13 12 13 13. ఎందుకు 13? ఈ యోసేపు గోత్రాలు డబల్ అవుతాయి. మనష్షే ఎఫ్రాయిం 2 యాడ్ అవుతాయి కాబట్టి ఇశ్రాయేల్ మిగిలిన వాళ్ళందరితో కలుపుకుంటే మొత్తం టోటల్ 13. స్వాస్థ్యం లెక్క రాసినప్పుడు లేవీల్ని పక్కన పెడతారు. అప్పుడు ఎంతమంది ఉంటారు? 12. అర్థమైంది కదా? అలాగే ఇక్కడ కూడా 12 వచ్చింది. మరి ఎవరో ఒకరు మిస్ అయి ఉండాలిగా ఇందులో. లేవి గోత్రం రక్షించబడదా? లేకపోతే లేవి గోత్రం నుంచి ఏ 12,000 మంది పరిశుద్ధులు లేరంటారా లేవి గోత్రంలో? కానీ లేవి గోత్రం పేరుంది అందులో. ఏది? ఆ 144,000 మందిలో గోత్రానికి 12,000 మంది అన్నప్పుడు స్వాస్థ్యం లెక్క చెప్పేటప్పుడు భూమి మీద స్వాస్థ్యం లెక్క పెట్టేటప్పుడు లేవీల్ని పక్కన పెడతాం. వీళ్ళు అవసరం లేదు అక్కడ. ఎందుకంటే వాళ్ళకి ఈ భూమి మీద స్వాస్థ్యం లేదు. దేవుడే వారికి స్వాస్థ్యం కాబట్టి ఈ భూమి మీద స్వాస్థ్యం అక్కర్లేదు వాళ్ళకి. కానీ ఇక్కడ పరిశుద్ధుల్ని లెక్క పెట్టాల్సి వచ్చినప్పుడు 12,000 మంది పరిశుద్ధులు లేవీల్లో ఉండరంటారా? ఉన్నారు పరిశుద్ధులు. లేవి పేరు ఉంది అందులో. లేవి పేరుంది, యోసేపు పేరుంది. అనగా యోసేపు అంటే ఎఫ్రాయిం అనమాట. మనష్షే పేరుంది. అందరి పేర్లు ఉన్నాయి. ఏదో ఒక పేరు మిస్ అయి ఉండాలిగా. చూసారు ఎప్పుడైనా? ఆల్రెడీ మనమే ఇక్కడే మాట్లాడుకున్నాం. ఒకరి పేరు మిస్ అయింది అక్కడ. ఎవరి పేరు మిస్ అయింది? దాను గోత్రం పేరు మిస్ అయింది. ఎవరండి? కొంచెం అనండి గట్టిగా. దాను గోత్రం లేదు అక్కడ. ఎందుకు దాను గోత్రం పేరు లేదంటే చాలామంది దీని గురించి మన అక్కడ ప్రీచర్స్ ఏం చేస్తారంటే దాని గురించి చెప్పేటప్పుడు దాను త్రోవలో కట్లపాము సర్పము, దాను గోత్రమే అంత్యక్రీస్తు, దాని గోత్రం నుంచే దేవుని రిజెక్ట్ చేయబడినటువంటి గోత్రం కింద కౌంట్ చేస్తారు. కానీ దాని అర్థం అది కాదు. బాగా ఒకసారి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో లెక్క పెట్టేటప్పుడు గోత్రానికి 12,000 చొప్పున 12 గోత్రాల నుంచి లెక్క పెట్టారు. లెక్క పెట్టిన తర్వాత ఒక గోత్రాన్ని లెక్క పెట్టలేదు. ఒక గోత్రాన్ని లెక్క పెట్టలేదు. వాళ్ళ తర్వాత ఎవరు లెక్క పెట్టారు? మళ్ళీ విస్తారమైనటువంటి ఎవరును లెక్క పెట్టలేనంతమంది ఉన్నారు. ఎవరు వీళ్ళంతా? అన్ని జనులు, అంటే మనం అన్నమాట. మనందరం ఉన్నాం. తెల్లని వస్త్రాలు ధరించుకొని ఖర్జూరపు మంటలు చేతిలో పట్టుకొని అందరం ఉన్నాం. మనందరిని లెక్క పెట్టారు. మరి ఈ గోత్రం ఎడిపోయింది? మరి ఆ లెక్క పెట్టే దగ్గర ఆగింది. తర్వాత దాను గోత్రం గురించి వాక్యంలో ఏం రాస్తుందంటే, ఇప్పుడు నేను తీసి చూపించలేను కానీ దాను గోత్రం గురించి ఏం రాస్తుందంటే, వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వెనకాల రేర్ పార్ట్ని కాపాడుతూ వచ్చేవారు. రేర్ గార్డ్స్ అంటారు వీళ్ళని. ఏమంటాం? కొంచెం గట్టిగా నండి ఒకసారి. ప్రయాణం చేసేటప్పుడు కొంతమంది ఏమో వేగంగా నడుస్తారు, కొంతమంది ఏమో ఏం ప్రయాణం ఇది అని చెప్పి నీరు గారిపోతుంటారుగా. ఆ నీరు గారిపోయి కొంతమంది పిల్లలు తప్పిపోతుంటారు. తప్పైనా పర్లేదు, వెనకాల దాను గోత్రం వాళ్ళు తీసుకొస్తుంటారు. వాళ్ళ డ్యూటీ అది రాస్తుంది మాట, బైబిల్లో ఉందన్నమాట. దాను గోత్రం డ్యూటీ ఏంటి? ఎవరైనా ఏమైనా వస్తువు పోగొట్టుకుంటే వీళ్ళు వెనకాల నుంచి పట్టుకొని వస్తుంటారు. సో దాను గోత్రం పని అది. దాను గోత్రం పని ఏంటంటే వెనకాల నుంచి ఆ యొక్క తప్పిపోయినటువంటి పిల్లల్ని, తప్పైన వాళ్ళని, లేకపోతే నీరు గారిపోయిన వాళ్ళని, లేకపోతే ఆ యొక్క నిరుత్సాహపడే వాళ్ళని వెనకాల వీళ్ళు ఎట్లా ఉంటారు అంటే సర్పంలాగా ఉంటారు. సర్పం ఉన్నప్పుడు ఏ నిరుత్సాహం పనిచేయదు, లేచి పరిగెత్తాల్సిందే. అలాంటి వాళ్ళు వెనకాల నుంచి త్రోవలో కట్ల పాము అంటే అర్థం ఏంటంటే వెనకాల నుంచి వీళ్ళు ఓకే. ముందు పక్క క్లాస్ ఎలా ఉంటుందంటే బ్యాక్ బెంచర్స్ అంటాం కదా. దేవుడు బ్యాక్ బెంచర్స్ని స్ట్రాంగ్ స్నేక్స్ని పెట్టాడు. ఓకే, వెనకాల ఎవరు ఆగిపోకుండా నేను ఇట్నే జారిపోతలే వెనక్కి, ఐగుప్తుకి వెళ్ళిపోకుండా, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకుండా వెనకాల నుంచి ఈ సర్పం కాపలగా వస్తుంటుందన్నమాట. దాని గోత్రం త్రోవలో సర్పము, త్రోవలో కట్లపాము అని రాస్తుంటుంది. ఆ యొక్క ఆదికాండంలో ప్రవచనం చెప్పేటప్పుడు దాని గురించి చెప్పేటప్పుడు అనగా త్రోవలో కట్లపాము సర్పము అంటే అర్థం ఏంటంటే వాళ్ళు వెనకాలండి భయంతో తర్వాత వారిని ఎంకరేజ్ చేస్తూ పరిగెత్తిస్తుంటారు అనమాట. ఎవరైనా ఏమైనా పోగొట్టుకుంటే తీసుకొచ్చిస్తారు వీళ్ళు. వెనకాల దాని గోత్రం చూసుకుంటారు. రేర్ గార్డ్స్ వీళ్ళు. ఒక పాయింట్ ఏంటంటే ఆ 144,000 మంది తర్వాత సమస్త అన్యజనులు అయినటువంటి వాళ్ళని లెక్కబెట్టిన తర్వాత వీళ్ళు ఇంకా లెక్కబెట్టలేదు అంటే అర్థం ఏంటంటే వాళ్ళని లెక్కబెట్టామంటే మెస్సయ్య వచ్చేసినట్టు అనమాట. ఓకే, అర్థమైంది కదా. అంటే ఆ యొక్క లెక్కబెట్టడం అనేది ఇక ముగించబడుతుంది అనమాట. ఇక లాస్ట్ ఇక ఏమంటాం, మీరు ట్రైన్ వెళ్ళేటప్పుడు దాన్ని చెక్ చేస్తారు కదా. ట్రైన్ పోతూ ఉంటుంది, ట్రైన్ చెక్ చేసే వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు. ఎలా చెక్ చేస్తారంటే లాస్ట్కి ఒక బోర్డు ఉంటుంది. ఏంటది? లాస్ట్ వెహికల్ అని ఒక బోర్డు ఉండి దాని మీద ఒక సింబల్ ఉంటుంది, ఎల్వి అని ఉంటుంది. దానికి ఎల్వి అని ఒకటి తగిలిచ్చి ఉంటుంది. అది వస్తే అన్నీ వస్తున్నట్టు లెక్క, లేకపోతే ఏదైనా పెట్టి వదిలిపోయినట్టే. ఎక్కడన్నా ఏది తప్పిపోకుండా ఉండటానికి ఆ ఎల్వి అని ఒకటి ఉంటుంది లాస్ట్లో. అది వచ్చిందంటే అందరు వచ్చినట్టే. సో ఈ దాని గోత్రం ఆ ఎల్వి అనమాట, లాస్ట్ వెహికల్ ఇది.
దేవునికి స్తోత్రం. సరే, మన టాపిక్లోకి వచ్చేద్దాం. చూడండి ఒకసారి. విషయం ఏంటంటే, ఈ 144,000 మంది మెస్సయ్య అనగా ఫినెహాసుకు సాదృశ్యంగా ఉన్న మెస్సయ్య వారిని లీడ్ చేస్తున్నాడు. సియోను కొండ మీద ఆయన యుద్ధం చేయడానికి దిగున్నాడు. ఆయనతో పాటు ఈ 144,000 మంది వారి నొసటన దేవుని పేరు, క్రీస్తు పేరు తగిలించుకొని ఉన్నారు. ఓకే, దీని గురించి ఇప్పుడు చెప్పడానికి, మాట్లాడుకోవడానికి సమయం లేదు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా వేరే ముద్ర వేసుకున్నారు. 666 ముద్ర చెప్పే తర్వాత వీళ్ళ గురించి రాసి ఉంటుంది. ఇక 13వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో 666 గురించి చెప్పిన తర్వాత ఈ 144,000 మంది గురించిన వివరంగా రాసి ఉంటుంది. అయితే విషయం ఏంటంటే, వాళ్ళు యుద్ధం చేసేది గోగు మాగోగుతో, వీళ్ళు యుద్ధం చేసేది ఆ యొక్క మిథ్యాను 5 రాజులతో యుద్ధం చేస్తారు. లెట్ మీ 5 రాజుల్ని పరిచయం చేస్తాను. చూడండి ఒకసారి. ఈ 5 ఎవరు? ఈ 5 పేర్లను ఎందుకు పర్టికులర్గా రాయబడ్డాయి? చూడండి ఒకసారి. 1 ఏవి అనండి ఒకసారి. ఏవి అనే మాటకి అర్థం ఏంటంటే కవటింగ్ అంట. యూనో, 10 ఆజ్ఞల్లో ఆఖరి ఆజ్ఞ ఏంటి? 10 ఆజ్ఞల్లో ఆఖరి ఆజ్ఞ ఏంటి? ఆశించరాదు. సింప్లీ కవచస్నెస్ అంటాం. ఈ ఏవి అనే మాటకి అర్థం ఏంటంటే మై డిజైర్ అని అర్థం. నా అంతరంగంలో దాచబడిన క్రేవింగ్స్, ఆశలు, విచ్ ఇస్ నథింగ్ బట్ లస్ట్ అని అర్థం. రహస్యమైనటువంటి క్రేవింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఏవి అనేవాడు మొదటి రాజు. అర్థమవుతుంది కదా? ఏవి అంటే అర్థం ఏంటి? మై డిజైర్స్, మై హిడెన్ డిజైర్స్, లస్ట్, కనబడనటువంటి కొన్ని క్రేవింగ్స్ ఉంటాయి, ఆశలు ఉంటాయి లోపల. పొరుగు వానిది ఏదైనాను ఆశించరాదు, భార్యదైనను. లిస్ట్ చదవండి ఒకసారి. ఎక్కడ చదవమంటారు పాస్టర్ గారు? నిర్గమకాండం చదవండి. నీ పొరుగువానిదేనని ఆశించరు. కంటిన్యూ చెప్పండి. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, ఇల్లు ఆశించొద్దు. నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని. గాడిద అంటే కారు అన్నమాట. ఓకే, గాడిద అంటే కారు అన్నమాట. ఓకే, సో వాళ్ళ జాబ్స్, వాళ్ళ పక్కన వాళ్ళని చూసి ఎక్కడో చోట ఒక అసూయ ఉంటుంది చూసారా, ఒక జెలస్ ఉంటుంది చూసారా. ఆ ఈర్ష ఏదైతే ఉందో దాన్నే కవచస్నెస్ అంటాం, ఆశించుట అంటాం. అసలు ఇది పెద్ద పాపంగా కూడా అనిపించదు మనకి. ఇందులో ఏముందిలే అనిపిస్తుంది. నేను మాట్లాడితే అర్థమవుతుంది కదా? చూడండి ఒకసారి. ఇందులో ఏముందిలే, మనం ఫైట్ చేసే ఫైట్, లేకపోతే అక్కడ 144,000 కావచ్చు, ఇక్కడ 1000 మంది కావచ్చు, పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో ఆ యుద్ధం చేయడానికి మామూలు వ్యక్తులు కాదు, పరిశుద్ధులై ఉండాలి. దేవుని కట్టడలు, దేవుని పేరు మొసట పెట్టుకొని ఉండాలి, నొసటన దేవుని పేరు రాయబడి ఉండాలి. అంతేకాదు వీళ్ళ గురించి ఇంకో మాట రాసి ఉంటుంది ప్రకటన గ్రంథంలో. ఇంకొక మాట చెప్పడం మిస్ అయ్యానది, లాస్ట్లో చూద్దాం. లేకపోతే ఇక ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనం ఒక్కసారి చూడమా, చదివేద్దాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసం. బాగా వినండి ఒకసారి. ఏమని రాస్తుంది అక్కడ? ఈ 144 వాళ్ళు ఎవరంట? వీళ్ళు దేవుని ఆజ్ఞలను, యేసును గూర్చిన విశ్వాసం, ద ఫెయిత్ ఆఫ్ మెస్సయా అండ్ ద ఒబీడియన్స్ ఆఫ్ ద కమాండ్మెంట్స్. రెండు కలిసి ఉంటాయి ఇక్కడ. చాలా క్రైస్తవ ఉపదేశం బాధ ఎలా ఉంటుందంటే, మనం ఏ ఆజ్ఞ అనుసరించాల్సిన అవసరమే లేదు, ఏ ఆజ్ఞని చదవాల్సిన అవసరం కూడా లేదు, ఏ ఆజ్ఞ గురించి అవన్నీ యేసుప్రభు చేసేసాడు, మనం చేయాల్సిన పనే లేదు, వాటితో మనకి ఏ సంబంధం లేదు, ఓన్లీ యేసును నమ్ముకుంటామని చెప్తారు. కానీ ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనంలో ఈ స్పెషల్ పీపుల్ గురించి ఏమని రాస్తుందంటే, వీళ్ళు యేసునందు విశ్వాసం ఉంచుతూ దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ ఉంటారట. ఆమేన్. రైట్, చూడండి ఒకసారి.
అయితే ఇలాంటి ఈ ప్రత్యేకమైనటువంటి వీళ్ళు 5 రాజులతో యుద్ధం చేస్తున్నారు. మొదటి రాజు పేరు ఏవి, మై డిజైర్, మై హిడెన్ డిజైర్. అంతరంగంలో దాచబడినటువంటి ఆ యొక్క క్రేవింగ్స్, ఆశలు, దాచబడిన లేకపోతే రహస్యమైనటువంటి ఆశలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కడో ఒక చోట బయటికి వస్తాయి. ఎక్కడో ఒక చోట గమనించండి ఒకసారి, అవి మత్సరాన్ని, అవి ద్వేషాన్ని, అవి కలహాన్ని, అవి ఇంకేవో యుద్ధాలని ఏవేవో ప్రేరేపిస్తాయి. అలా ప్రేరేపించే హిడెన్ కవచస్నెస్. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎవరు తెలుసా? ఈవిల్ ఇంపల్స్, లేకపోతే ఆ యొక్క హిడెన్ పాప స్వభావము వీళ్ళలో లేదు అంటానికి ఎవరు అతిథులు గారు. ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అందరు కూడా ఈవిల్ ఇంపల్స్ చేత నింపబడి ఉన్నారు. అందులో ఒక వ్యక్తి ఎవరు తెలుసా? దేవుని హృదయానుసారుడు. ఏం పేరు అని పేరు? దావీదు మీద మోపబడిన నేరం ఏంటో తెలుసా? వ్యభిచారం కాదు, వ్యభిచారం నరహత్య కాదు, అది నువ్వు నేను తీర్పు తీరుస్తాను. దేవుడు ఆయన ఏం తీర్పు తీర్చాడు తెలుసా? కవచస్నెస్, ఆశించుట అనే పాపం చేశాడు ఆయన. ఓకే, ఆశించుట, దొంగిలించుట ఆయన చేసిన నేరాలు, దేవుడు ఆయన మీద మోపిన నేరాలు. అర్థమవుతుంది కదా? మనమేమో మన అండర్స్టాండింగ్లో తీర్పు తీరుస్తాం. ఇదిగో ఏం చేశాడు దావీదు? వ్యభిచారం చేశాడు, నరహత్య చేశాడు అంటాం. ఇది మన సొంత తెలివి, మన సొంత అవగాహన. కానీ దేవుడు ఆయన ఏమంటాడు తెలుసా? కవచస్నెస్, ఆశించుట అనే తప్పు చేశాడు. ఆశించుట అనేది లోపల ఆయనకి ఎక్కడో ఉంది. ఒకటి, దానికోసం, దాన్ని ఫీడ్ చేయడం కోసం ఆయన దొంగిలించాడు. దాన్ని ఫీడ్ చేయడం కోసం ఏం చేశాడట? దొంగిలించాడు. ఈ 2 నేరాలు అని మేము నాతాను ప్రవక్త మాటలు వింటే మనకు అర్థమవుతుంది. నాతాను ఏం కథ చెప్పాడు కూడా అర్థం కాదు. బాగా వినండి ఒకసారి. నాతాను వచ్చి కథ చెప్తున్నాడు. దావీదికి ఒక కథ చెప్తూ ఉంటే దావీదికి ఎక్కడ లేని కోపం వచ్చిందట. ఎవరి మీద అనండి ఒకసారి? ఎవరి మీద? నాతాను మీద కాదు. నాతాను మీద ఎందుకు వస్తుంది కోపం? ప్రవక్త మీద ఏం కోపం రాలేదు. ఆ కథలో ఉన్నోడి మీద కోపం వచ్చిందట. ఆ కథ ఎవరి గురించో చెప్తున్నాడు. వాడు ఎవడో చెప్పు, నేను చంపేస్తా అంటాడు. అది నువ్వే అంటాడు. అంటే నేను చేసిన తప్పేంటో నాకు తెలియని మహాజ్ఞాని ఆయన. ఎవరు? కథ చెప్తుంటే ఇది నా కథే అనిపించాలిగా. ఏమండి, అవునా కాదా? ఇప్పుడు ఒక కథ చెప్తుంటే ఇది నా కథే అనిపించాలిగా. మామూలుగా బ్రదర్స్ అడిగి మీ జాబ్ ఎలా ఉందని అడిగితే వాళ్ళు ఎవరు చెప్పారు, ఏదో చెప్పారు, మాకు జాబ్ పోయిందన్న సంగతి అని చెప్పి ఏదో ఫీల్ అయిపోతుంది. ఇది ఒకరు కాదు, ఇద్దరు కాదు, 3 జీవితంలో జరిగింది. 3 విషయంలో ఒకే విషయం జరిగింది. ఓకే, అలా చెప్పాలని కానీ అలా అడగాలని కానీ నాకేం అనిపించలేదు. ఓకే, 3 మామూలుగా వేరువేరుగా పర్సనల్గా మామూలుగా ఎలా ఉన్నారు అని అడుగుతూ జాబ్ గురించి కొంచెం నొక్కి అడుగుతున్నాను. ఎలా ఉంది జాబ్, ఎలా ఉంది అని అడుగుతుంటే వాళ్ళకి లోపల తెలుస్తుంది ఎవరో చెప్పేశారేమో, ఎవరైనా చెప్పారేమో. ఎందుకంటే వాళ్ళకి జాబ్ లేదన్న సంగతి వాళ్ళకి తెలుసు. ఈ కథ నాదే అని వాళ్ళకి అనిపించింది కదా. అట్లా నాతాను కథ చెప్తుంటే ఇది నా కథ అనిపించలేదట ఆయనకి. కోపం వచ్చిందంట ఆ కథలో చెప్పేవాడు. అంటే ఈయన క్యారెక్టర్ని అక్కడ చెప్తుంటే ఆయన కోపం వచ్చే రకంగా. అంటే దేవుడు మన గురించి మన కథ చెప్తే ఆ చెప్పేటోడి మీద మనకు కూడా ఎక్కడ లేని పట్టరనంత కోపం వస్తుంది, చంపేసేంత కోపం వస్తుంది. ఎవరి గురించి? మన గురించే. ఆ కథలో మనమే ఉంటాం. సో అది నువ్వే అంటాడు దేవుడు. అర్థమవుతుందని నేను మాట్లాడేది. సో కవచస్నెస్ అనేది ఘోరమైనటువంటి మిద్యాను రాజుల్లో ఒకడు మోషే యొక్క చివరి టాస్క్ అది. అనగా ఇశ్రాయేల్ని ఆ పొలిమేర దాకా తీసుకొచ్చి వదిలేయాలి ఆయన. అవతలకి వెళ్ళాలి అంటే ఈ యుద్ధం జరగాలి. ఈ యుద్ధంలో అనగా మనం కూడా మన డెస్టినేషన్కి వెళ్లకుండా అడ్డంగా ఉండేటటువంటి రాజుల్లో ఒకడెవరంటే మనలో ఉన్న హిడెన్ కవచస్నెస్, ఆ యొక్క దాచబడినటువంటి ఆ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో, ఆ క్రేవింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ యొక్క నేమ్, ఫేమ్, మనీ, లేకపోతే ఈ యొక్క ధన ఘనతలు, కీర్తి ప్రతిష్టలు, ఆ యొక్క ఫేమస్ అయిపోవాలి, నేను అందరు నన్ను గుర్తించాలి, అందరూ నాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి, నాకు స్పెషల్ ప్లేస్ ఇవ్వాలి, నాకు ఎక్కడికి వెళ్ళినా నన్ను స్పెషల్గా చూడాలి. ఇది తెలియని ఆ యొక్క కవచస్నెస్ అనేది తెలియకుండా నేను ఎక్కడికో తీసుకెళ్తుంది. అది మొదటి ఆటంకం. నీ డెస్టినేషన్కి నీకు మధ్య అది అడ్డం. అది అర్థమవుతుందని నేను మాట్లాడి అలాంటి వాళ్ళతో గెలిచేది నీలో ఉన్న ఆ యొక్క 1000 మంది. అనగా అర్థం ఏంటంటే పరిశుద్ధతను బట్టి నువ్వు జయిస్తావు. వారి పరిశుద్ధతని కాపాడుకున్నారు, అంతేకాకుండా పరిశుద్ధులై ఉండి ఎవరు నశించలేదట. నంబర్ 1 ఏవి. తర్వాత చూడండి ఒకసారి రెండో వ్యక్తి పేరు రెకెం. రెకెం అనే మాటకి
టు వీవ్ అని అర్థం. స్లైడ్ పెట్టం. అది టు వీవ్ అంటే అర్థం ఏంటంటే నేత నేయడం అంటే తెలుసు కదా. ఓకే, ఆ కవచస్నెస్ని కప్పుకోవడానికి దానిపైన అల్లికలు అల్లి పెడతాం. దానికి మంచి రంగేసి కలర్ఫుల్గా రకరకాలుగా దాన్ని డిజైన్ చేసి పెడతాం. ఆ నేత నేయడం అనేది ఈ రెక్కెం అనే మాటకు అర్థం. ఓకే, అర్థమవుతుంది కదా. ఆ కవచస్ని కవర్ చేయడానికి మనలో ఉన్నటువంటి ఆ హిడెన్ డిజైర్ని, హిడెన్ లస్ట్ని, ఆ ఆశించుట అనే ఆ యొక్క పాప సంబంధమైనటువంటి ఈవిల్ ఇంపల్స్ అవుతుందో దాన్ని కవర్ చేయడానికి మనం అల్లుకునే, దానికి మనం చెప్పే థియరీ, దానికి మనం చెప్పే రీజన్, మనం చెప్పే స్టోరీ, మనం చెప్పే ఏమంటారు మంచిగా నేత నేసినట్టుగా అల్లికలు అల్లి పెడతాం కథలు. దానికి కథలు, ఆ అల్లికలు అల్లడం ఏదైతుందో, ఆ టు వీవ్ అనే పదం ఏదైతుందో ఈ యొక్క దీని అర్థం అది. చూడండి ఒకసారి, రెక్కెం అనే మాటకి టు వీవ్ విత్ కలర్ఫుల్ అనమాట. కలర్ఫుల్గా దాన్ని చక్కగా అల్లి పెట్టడం అని అర్థం. మొదటి ఇది లోపల ఉన్నటువంటి కవచస్నెస్ అయితే నేమ్, ఫేమ్, వీటన్నిటి గురించి ఉన్నటువంటి ఆ యొక్క స్పెషల్ ఇంపార్టెన్స్కి సంబంధించిన, వీటికి సంబంధించి ఆశించుట అనేది ఏదైతుందో దానికి సంబంధించిన ఆ యొక్క ఆశించుట అనేది మొదటిది అయితే, దాన్ని కవర్ చేసే ఆ యొక్క కవరింగ్ ఏదైతుందో అది సెకండ్ నేమ్. అది మిథ్యాను రాజు అయినటువంటి రెండవ వాడు. ఇక మూడవ వాని పేరు జుర్. ఈ జుర్ ఈజ్ నథింగ్ బట్ బాలాకు. జుర్, ఈ సూరుయే తెలుగులో జూరు అని ఉంటుంది. తెలుగులో సూరు అని ఉంది తెలుగులో. ఈ వ్యక్తి బాలాకు, ఈయన ఒక్కడే. బాలకు పేరే అది, ఇంకో పేరు అది. అర్థమవుతుందనే మాట్లాడేది. బాలాకు పేరే అది. ఇంకోటి తెలుసా, ఈ గొడవంతటికి కారణం బాలాకే. ఓకే, ఈ జూర్ అనే మాటకి స్టోన్ అని అర్థం. స్టోన్ అంటే యాక్చువల్గా స్టోన్ హీబ్రూలో జూర్ అని పిలుస్తాం. స్టోన్ అంతేకాకుండా హార్డ్నెస్ ఆఫ్ మైండ్, కఠినత్వం అని అర్థం. ఎంత కఠినత్వం అంటే గమనించండి ఒకసారి ఈ మాట. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చి వాళ్ళు ప్రయాణిస్తున్న ప్రయాణం తెలుసు. వారు ఒక్కొక్క రాజుని ఏం చేశారో తెలుసు. ఎర్ర సముద్రం ఎలా చీలిందో తెలుసు. బాలాకుకి ఏ ఇన్ఫర్మేషన్ ఉందో ఇత్రోకి అదే ఇన్ఫర్మేషన్ ఉంది. ఇత్రోనేమో దేవుడు మీ కొరకు గొప్ప కార్యాలు చేశారని చెప్పి ఆయన వచ్చి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ బలులు అర్పిస్తాడు. బాలాకేమో ఓకే, బాలాకు మిద్యానీయుడే, ఇత్రో మిద్యానీయుడే. మళ్ళీ ఇద్దరు ఒక దేశానికి సంబంధించిన వాళ్ళే, ఒక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే. ఒక ఆయన ఏమో వచ్చి దేవుడు మీ కొరకు గొప్ప కార్యాలు చేశాడని దేవుణ్ణి ఆరాధించి బలులు అర్పిస్తే, ఈ బాలాకేమో బిలాముని పిలిపించి బిలాముకు మెసేజ్ పెడతాడు. మెసేజ్ ఏమంటుంది, అందులో ఏమంటుందో తెలుసా? ఐగుప్తు దేశం నుంచి జనం ఒకటి వచ్చింది. ఏమండి, ఎక్కడి నుంచి ఒకటి వచ్చింది, ఒక జనం వచ్చేసింది. ఆ జనము విస్తారంగా ఉంది. ఫరో అంటాడు ఆ డైలాగ్. యాక్చువల్గా ఫరోది ఆ డైలాగ్. ఫరో నిర్గమాకాండం 1వ అధ్యాయంలో ఉంటుంది. ఈ జన అంటే మిమ్మల్ని ఆకాశ నక్షత్రాల్లాగా నేను దీవిస్తాను, నీ సంతానం ఇస్తానని చెప్పి వాగ్దానాన్ని బట్టి వాళ్ళు విస్తరించారని చూడలేకపోవడం, చూడగలిగి విని తెలిసి కూడా నేను నమ్మను, నేను చూడను, నాకొద్దు, కఠినత్వం అంటాం దాన్ని. హార్డ్నెస్ ఆఫ్ మైండ్. ఈ సూర్ లేకపోతే ఈ యొక్క బాలాకు అనే పేరు కాకుండా ఇక్కడ సూర్ అనే పేరు వచ్చింది. ఈ సూరు అనే ఈ పేరు అక్కడ రాయబడింది. మైండ్నెస్, హార్డ్నెస్ ఆఫ్ మైండ్. అది హార్డ్నెస్ ఆఫ్ మైండ్, కఠినత్వం అని అర్థం. మళ్ళీ చెప్పండి ఒకసారి, ఏమని చెప్పాను నేను? 5 రాజుల పేర్లు. ఏవి అంటే ఆశించుట, రహస్యమైనటువంటి ఆశలు ఏవైతే లోపల ఉన్నాయో, పొరుగువానిది లేకపోతే ఇంకేదో ఆశించుట ఉందో అది రహస్యమైనటువంటి ఆశలు. ఇది మొదటి రాజు. రెండవది దాన్ని కవర్ చేసే ఆ అల్లికలు. రెండోది రెక్కెం అంటాం. మూడవ అని పేరు సూర్. ఈ సూర్ అనేవాడు ఇంకోటి తెలుసా మీకు? ఫినెహాసు చంపింది ఇద్దరున్నారుగా. ఫినెహాసు చంపిన వాళ్ళు ఇద్దరున్నారు కదా. ఆ ఇద్దరిలో ఒకడేమో ఇక ఇశ్రాయేల్ దేశానికి సంబంధించిన షిమ్యోను గోత్రానికి చెందినటువంటి నాయకుడైన జిమ్రీ. ఓకే, ఇశ్రాయేల్ గోత్రాల్లో షిమ్యోను గోత్రానికి చెందిన నాయకుడైనటువంటి జిమ్రీ. స్త్రీ ఎవరు? కోబ్జీ అని రాస్తుంది. కోబ్జీ ఎవరంటే ఈ సూర్ కుమార్తె. అడుందన్నమాట. ఓకే, ఎవరి కుమార్తె? ఈ సూర్ కుమార్తె. ఈ సూర్ ఈ కఠినమైనటువంటి మైండ్ ఎంత కఠినత్ముడంటే సొంత కుమార్తెని వ్యభిచారిలాగా మార్చి ఇశ్రాయేలీల తొట్టురాయిలాగా ఇశ్రాయేలుకు ఊరిలో ఉండడానికి తన కుమార్తెని పంపించాడు.
సూరు కుమార్తె, ఈమె ఆ యొక్క మిద్యానీయుల్లో ప్రధానుడైనటువంటి సూరు కుమార్తె కోబ్జీ అని రాసి ఉంటుంది అక్కడ. అర్థమైంది కానీ మాట్లాడేది. ద హార్డ్నెస్ ఆఫ్ మైండ్, తన సొంత కుమార్తెని. చూడండి ఒకసారి, ఆ బాలాకు లేకపోతే సూర్ అనబడుతున్న ఈ వ్యక్తి యొక్క కుమార్తెనే అకోబ్జీ మరియు జిమ్రిల్ని ఇద్దరిని ఆ యొక్క బల్లంతో పొడిచి చంపిన వ్యక్తి ఫినెహాసు. రైట్, అర్థమైతే మాట్లాడి తర్వాత చూడండి ఒకసారి. ఇక మూడవ వ్యక్తి జూర్ అయిన తర్వాత ఇక నాలుగవ వ్యక్తి హూర్. ఈ హూర్ అనే మాటకి హోల్ ఆర్ స్నేక్స్ బరో అంటే, ఆ మాటకు అర్థం ఏంటంటే సర్పము పుట్టలు వెతుకుంటా చూసారా, అలాంటి పుట్ట అని అర్థం. ఆ మాటకి లిటరల్ మీనింగ్ ఏంటంటే, దాని అర్థం ఏంటంటే దాన్ని కవర్ చేయడం కోసం వెతుక్కునే లూప్ హోల్స్ వెతుక్కుంటాం చూసారా, ఆ లూప్ హోల్స్ అన్నమాట. ఆ లూప్ హోల్స్ హెల్ప్ చేస్తుంటాయి మనకి వెళ్ళి దాచుకోవడానికి. పాము ఎలాగైతే తెలియకుండా లోపలికి వెళ్ళిపోతుంది చూసారా, అలా వెళ్ళిపోయేలాగా ఆ పాములు దూరే పుట్ట లాంటి ఆ పుట్టలు అని, ఆడి పేరే పుట్ట, పాము పుట్ట అని అర్థం. ఆ పాములు దూరే పుట్ట లేకపోతే ఆ పాము యొక్క హోల్ అని అర్థం. వాడు ఆ రాజు పేరు అది హూర్ అనే మాటకి. అర్థమైతే మాట్లాడే చూడండి ఒకసారి. ఈ పేర్లన్నీ 4 ఊరికేనే చెప్పబడలేదు, ఊరికేనే రాయబడలేదు. వాళ్ళ పేర్లు మనకెందుకు చెప్తున్నాడు, మనకెందుకు ఈ బైబిల్లో దానికోసం ఒక స్పేస్ తీసుకొని దానికోసం మనకెందుకు రాసి మన కొరకు చెప్పబడుతున్నాయంటే, అందులో ఉన్న ఆత్మ సంబంధమైన మన పోరాటం దాగింది. ఈ మిద్యానీయులతో పోరాటం అనేది మనల్ని మన డెస్టినేషన్కి ముందు దాకా తీసుకొచ్చి అక్కడే ఆగిపోయాం. అవతలికి వెళ్లకుండా పాలు తేనెల ప్రపంచ దేశానికి మరియు మన ప్రయాణానికి మధ్యలో అడ్డుగా ఉన్నటువంటి యుద్ధం ఈ మిద్యాను యుద్ధం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ఒకసారి. ఇక లాస్ట్ వాని పేరు రెబా. రెబా అనే మాటకి 4th అని అర్థం, 4వ నంబర్ అన్నమాట. 4th అంటే లిటరల్లీ 4 sides అని అర్థం, 4 కార్నర్స్ అని అర్థం. 4 కార్నర్స్ అని అర్థం. లిటరల్గా 4 దిక్కులు, లేకపోతే 4 sides ఆర్ 4 కార్నర్స్, 4వది అని అర్థం. ఆడి పేరే నంబర్ 4. సరే, మొత్తానికి ఈ 4 ఏవైతే ఉన్నాయో, ఈ 5 ఏవైతే ఉన్నాయో, ఈ 5 రాజులతో యుద్ధం జరుగుతూ ఉంది. ఆ 5 రాజులతో యుద్ధం చేసే వాళ్ళు ఎవరంటే 1000 మంది చొప్పున స్త్రీ సాంగత్యం ఎరుగని పరిశుద్ధులైన పవిత్రులైనటువంటి వారు, మెస్సయ్యను వెంబడించేవా. మెస్సయ్య ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తారట వీళ్ళు. మెస్సయ్య ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తారు. సో ఫినెహాసు నాయకత్వంలో ఈ 5 రాజులు కూలిపోయారు. అంతేకాదు బెయర్ కుమారుడైన బిలాము కూడా అదే ఆశ. ఏంటది? ఆశ. చూడండి ఒకసారి. బిలాము గురించి చదివేటప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, అరే ఎంత మంచోడు ఈయన అనిపిస్తుంది. బిలాము చాలా మంచోడు అనిపిస్తుంది చదివేటప్పుడు. మనం గనక సరిగా దాన్ని అర్థం చేసుకోకుండా చదివితే బెయర్ కుమారుడైన బిలాము మీద ఇంత పగెందుకు దేవునికి అనిపిస్తుంది. చూడండి ఒకసారి. ఆ బిలాము చాలా మంచోడు అనిపిస్తుంది మనకి. కానీ విషయం ఏంటంటే, ఆ బిలాము ఏం బోధ చేశాడో మనకి చెప్పలేదు, కానీ బిలాము బోధ చేశాడని బైబిల్లో రాస్తుంది. ఓకే, చివరిగా నేను ఇక్కడితో క్లోజ్ చేస్తాను. విషయం ఏంటంటే, ఈ బిలాము గురించి ఒక్కటి చెప్పేసి నేను ముగిస్తాను ఈ రోజుకి, ఎందుకంటే చాలాసేపు అయింది కనుక ఇక్కడ నేను ముగిస్తాను. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంకి వెళ్దాం. ఒకసారి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం అనుకుంటా. పెర్గమా సంఘం గురించి చదవండి ఒకసారి. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయుము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు. ఒకసారి వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు అని చెప్పబడతా ఉంది. బాగా వినండి ఒకసారి. ప్రతి సంఘానికి ఒక మెసేజ్ ఇవ్వబడతా ఉంది. ఆ మెసేజ్ ఇచ్చే ఆయన ఎవరో చెప్పబడతా ఉంది. ఎవరు మెసేజ్ ఇస్తున్నారో చెప్తున్నాడు. వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు. ఆ ఖడ్గము కలిగిన వాడు మాట్లాడుతున్నాడు. అందుకే ఇక్కడ ఖడ్గము అనే పదం అయితే రాస్తుందో హీబ్రూ టెక్స్ట్లో ఎగ్జాక్ట్లీ యొక్క బెయర్ కుమారుడైన బిలామును ఖడ్గంతో చంపిరి అని రాస్తుంటుంది. ఓకే, బెయర్ కుమారుడైన బిలామును మిగతా వాళ్ళందరినీ ఎలా చంపారో చెప్పలేదు మనకి, కానీ ఈయన గురించి చెప్పేటప్పుడు మాత్రం ఖడ్గంతో చంపారని రాస్తుంది. చదువు ఒకసారి, కంటిన్యూ. సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపే అనువాడును
మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లు జారత్వము చేయనట్లును ఇశ్రాయేలులకు ఇశ్రాయేలుకి ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు. బిలాము బాలాకి చెప్పాడట, ఇశ్రాయేల్లో వాళ్ళంతటా వాళ్ళే ఆ ఊరిలో చిక్కుకునేలాగా ఊర్లు పెట్టమని చెప్పారట. దారిలో ఆ ఊరిలో చిక్కుకోవడం కోసం, ఆ ఊర్ల కోసం ఆయన ఏం చేశారంటే వ్యభిచార స్త్రీలను తయారు చేసి పంపించారు. ఆ యొక్క వ్యభిచారము, దాని తర్వాత ఆ యొక్క విగ్రహాలకు సంబంధించిన అర్పించిన వాటిని దాని అంతటినీ కలిపి సిన్ ఆఫ్ బయల్ పెయోర్ అంటారు. అనండి ఒకసారి అన్నమాట. బయల్ పెయోరు పాపము, బయల్ పెయోరు పాపం అనండి ఒకసారి. ఓకే, బంగారుదూడ పాపం వలన 3,000 మంది చచ్చిపోతారు. ఈ బయల్ పెయోరు పాపం వలన 24,000 మంది చచ్చిపోయారు. ఇశ్రాయేళ్ల ఘోరమైన పాపాల లిస్టు చూస్తే పాపం నెంబర్ 1 బంగారుదూడ పాపం అయితే, పాపం నెంబర్ 2 సిన్ ఆఫ్ స్పైస్ అనగా వేగుల వారు ఆ యొక్క పంపబడి మేము ఆ దేశంలోకి వెళ్ళలేము అని చెప్పినటువంటి ఆ యొక్క జనులందరినీ హృదయాలను నీరుగార్చినటువంటి ఆ 10 మంది ఒక పాపం అయితే, రెండో పాపం అయితే, థర్డ్ సిన్ ఇది, మూడో పాపం. చూడండి ఒకసారి ఈ పాపం గురించి మాట్లాడుతూ ఇలా చెప్పే బోధ చేసే వాళ్ళు మీ మధ్యలో, అనగా బిలాము బోధకి కారణం ఏంటంటే బిలాములో ఉన్నటువంటి ఆశ. బిలాము లోపల కొన్ని డిజైర్స్ ఉన్నాయి, ఆశలు ఉన్నాయి. ఎంత ఆశలు ఉన్నాయంటే బాలాకు సంబంధించినటువంటి మనుషులు ఆయన దగ్గరికి వచ్చి ఆయన అన్నారు ఇలాగా రావాలి, ఇలాగా శపించాలి అని చెప్తే బిలాము వెంటనే నోరు తెరిచి ఫస్ట్ డైలాగ్ ఏంటో తెలుసా? అంత దేవుని చిత్తం, నా చేతుల్లో ఏం లేదు. ఏమన్నాడు ఆయన? నేను నిమిత్త మాత్రుణ్ణి, దేవుని చిత్తం అన్నాడు. అంతే కదా అని ఆయన ఏం చెప్తే అది మీకు చెప్తా అన్నాడు. సరే అని చెప్పి దేవుడు తనతో చెప్పాడు, నువ్వు వాళ్ళతో వెళ్ళొద్దు అన్నాడు. వాళ్ళతో వెళ్ళొద్దు అన్నాడుగా, వచ్చేం చెప్పాలి? నేను రానని చెప్పాలిగా. ఈయన వచ్చి ఏమంటాడంటే నేను రాను అని చెప్పి వెళ్ళిపోతాడు. రాను, నేను దేవుడు నాకు సెలవు ఇయ్యలేదు, నేను రాను అంటాడు. అని అనేటప్పుడు ఏమంటాడంటే మీరు నాకు ఇంటెడు బంగారం ఇచ్చిన, ఎంత? ఇంటెడు వెండి బంగారాలు ఇస్తే అయినా కూడా నేను రానంటాడు. అంటే దానికంటే కొంచెం ఎక్కువ ఇస్తా వస్తా అని చెప్తున్నాడు. అవన్నీ మాట్లాడాల్సిన అవసరం, నేను రాను అనేటోడు రానని చెప్పాలి కదా. నేను రాను అనకుండా నువ్వు నాకు ఇంటెడు బంగారం వెండి బంగారాలు ఇచ్చినా నేను రాను అంటాడు. దాన్నే హిడెన్ కవర్చస్నెస్ అంటాం. ఈ ఆశించుట అనేది అత్యధికంగా కలిగిన వీళ్ళందరినీ, ఈ 5 రాజుల మరణానికి కారణము ఈ వ్యక్తి. ఇంకోటి, వాళ్ళు ఏ తప్పు చేయలేదు అంటానికి లేదు, కానీ వాళ్ళ యొక్క భయాన్ని బట్టి ఈ వ్యక్తి వచ్చాడు. అయితే విషయం ఏంటంటే అలాగా బిలాములో ఉన్నటువంటి కవచస్ని బట్టి, ఇందాక నేను అన్నట్టుగా కొమ్మల కోసం వెళ్తే చెవులు పోయినాయట, అలాంటి పరిస్థితి బిలాముది. కొమ్ములు కావాలని పోతే చెవులు పోయాయి అనేది వంట గురించి మాట్లాడుకుంటాం కదా, అలాంటి సామెత బిలాము జీవితం. యాక్చువల్గా అయితే తన డబ్బులు తను తీసుకొని వెళ్ళిపోకుండా మళ్ళీ వచ్చాడు. ఈయన ఎందుకు వచ్చాడు? నేను సలహా ఇస్తే 24,000 మంది చచ్చిపోయారు, దానికోసం ఎక్స్ట్రా మనీ ఇవ్వాలి కదా, ఎక్స్ట్రా మనీ ఆశించి వచ్చాడట అక్కడికి. సో ఆ కత్తి చేత చనిపోయాడు. గమనించండి ఒకసారి, ఇక్కడ మాట్లాడుతూ ఏమని రాస్తుందో చూడండి ఒకసారి. ఇక్కడ అలాంటి బోధ చేసే వాళ్ళు మీ మధ్యలో ఉన్నారు. గమనించండి ఒకసారి, నీ ఆశను ప్రేరేపించే, నీ లోపల ఉన్నటువంటి ఆ యొక్క ఆశను ప్రేరేపించే, ఆశ గొల్పించే సలహాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు. ప్రలోభాలకు గురి చేస్తారు. ఏమంటారు? ప్రలోభాలు అనగా నువ్వు కొంచెం ఇంత చేయి, నీకు ఇంత అయిపోద్దని చెప్తాం. ఓకే, నీ లోపల ఉన్నటువంటి ఆ యొక్క హిడెన్ డిజైర్స్ని రెచ్చగొడుతున్నా. గమనించండి ఒకసారి, అలా రెచ్చగొట్టే మాటలు ఇవి మీ మధ్యలో ఉన్నారు, సంఘంలో ఉన్నారట. గమనించండి ఒకసారి, తర్వాత చదవండి ఒకసారి. నెక్స్ట్, అటువలనే నికోలాయితుల బోధన అనుసరించు వారును నీలో ఉన్నారు. కావున మారుమనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధం చేస్తాను. ఓకే, బాగా వినండి ఒకసారి ఈ మాట. చివరిగా ఈ మాటతో నేను క్లోజ్ చేస్తాను. ఓకే, మొదలు పెట్టేటప్పుడు ఏమని రాస్తుంది అక్కడ? 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము కలవాడు అని ఉంది. అయితే ఆ ఖడ్గం ఎక్కడుందట? నోట్లో ఉందట. నోట్లో ఎక్కడుంటుంది ఖడ్గము?
ఆయన మాటలే, దేవుని వాక్యం గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. వాక్యమై ఉన్నవాడు, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడి అయిన వాక్యము గల వాడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ అలాంటి బిలాము అనబడుతున్నటువంటి బిలాము ఆ యొక్క బోధలు లేకపోతే ఈ యొక్క ఆశలు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క చివరి మనము డెస్టినేషన్ వెళ్లకుండా అడ్డుగా ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటితో యుద్ధం చేయడం ఏదైతే ఉందో గమనించండి ఒకసారి. ఆ యుద్ధం ఏదైతే ఉందో, ఈ యుద్ధము మన జీవితాలకు చాలా ప్రధానమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి పోరాటం అది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఆ యుద్ధం దేంతో చేయాలి అంటే దేవుని వాక్యంతో చేస్తాం. రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటేను వాడి అయినటువంటి దేవుని వాక్యము ప్రాణాత్మలను విభజించినంత మట్టుకు దూర్చు, కీళ్లను మూలను విభజించినంత మట్టుకు దూర్చు, హృదయం యొక్క తలంపులను ఆలోచనలను పరిశోధిస్తూ ఉంది, సపరేట్ చేస్తుంది. అది ఆ హృదయంలోని తలంపుల్ని పరిశోధించేటప్పుడు ఆ వాక్యం మన లోపలికి వెళ్ళి ఏది దేవుని వాక్యమో ఏది వాక్య సంబంధం కానిదో దాన్ని కట్ చేస్తూ వెళ్తుంది అది. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి ఖడ్గము చేత నేను వారితో యుద్ధం చేస్తాను అంటే, వీళ్ళందరి దగ్గర ఈ ఖడ్గాలు ఉన్నాయి, ఈ 12,000 మంది దగ్గర ఆ ఖడ్గాలు ఉన్నాయి. 2% అన్నట్టు అంటే చూడండి ఒకసారి, గమనించండి ఒకసారి. దేవుడు ఆ 2% ప్రథమ ఫలాన్ని బట్టి మొత్తం ముద్దని పరిశుద్ధపరుస్తున్నాడు. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ఈ మొదటి ఆ పిడికెడు ఏదైతే దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా జీవించడం ద్వారా వారిని బట్టి ముద్దంతటిని దేవుడు కౌంట్ చేస్తున్నాడు. అలాగే క్రీస్తు యేసు అనబడుతున్న మనందరి ప్రథమ ఫలముగా ఆయన తన ఆత్మీయ జీవితాన్ని బట్టి, తన యొక్క నిందారహితమైన అనింద్య జీవితాన్ని బట్టి మనల్నందరినీ నీతిమంతులుగా ఎంచుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేకాదు, యేసుక్రీస్తునందు విశ్వాసం అనండి ఒకసారి. మన మొదటి పిడికెడు, మన ప్రథమ ఫలమైన యేసుక్రీస్తునందలి మనకు విశ్వాసం ఉంది. అది సరిపోదు, దాంతోపాటు ఇంకొకటి కూడా రాస్తుంది, దేవుని ఆజ్ఞలు అనే రెండో అంశం కూడా ఉంది. ఆ రెండవ అంశం, ఆ ఆజ్ఞలు, దేవుని వాక్యం అనబడుతున్న ఆ ఖడ్గము ధరించి యుద్ధము మనము చేయవలసి ఉన్నది. సో గమనించండి ఒకసారి. ఎవరైతే ఆత్మీయంగా కుటుంబాన్ని లీడ్ చేస్తున్నారో, ఎవరైతే కుటుంబాన్ని లీడ్ చేసే వాళ్ళందరూ కూడా ఆ కుటుంబ పక్షంగా పరిశుద్ధంగా జీవించడం ద్వారా కుటుంబం దీవించబడుతుంది. సంఘంలో ముఖ్యమైనటువంటి స్థానంలో ఉండి ప్రార్థనలు చేసేటప్పుడు కానివ్వండి, పరిచర్య పనులు చేసేటప్పుడు కానివ్వండి, పరిశుద్ధంగా జీవించి ఆ పని చేయడం ద్వారా వెనక ఉన్న సంఘం అంతా కూడా దీవించబడతా ఉంది, పరిశుద్ధపరచబడతా ఉంది. పరిశుద్ధ అర్పణగా మనం ఆ పని చేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే మనకి ఇవ్వబడినటువంటి దేవుడిచ్చిన సంపాద్యంలో నుండి కొంత భాగం దేవుని పరిశుద్ధమైన పని కొరకు మనం ఇవ్వడం ద్వారా, అక్కడ పెట్టడం ద్వారా పరిశుద్ధ పని కొరకు ఆ కొంచెం భాగం పిడికెడు వాడబడ్డాన్ని బట్టి మిగిలిన ముద్దంతా పరిశుద్ధపరచబడుతుంది. అందరూ లేచిపెడదాం ఒకసారి, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి. అందరం లేచిపెడదాం, కళ్ళు మూసుకుందాం, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మా పరమ తండ్రి, మా దేవా, స్తోత్రం నాయన, మీకు వందనాలు. అందరం కళ్ళు మూసుకొని తలలు వంచి ఒక్కసారి మన అంతరంగాలను ఒక్కసారి పరీక్ష చేసుకుంటూ దేవుని సన్నిధిలో మనల్ని మనం సరి చేసుకుందాం. రోషము కలిగి మారు మనసు పొందుము అని చెప్పబడతా ఉంది. దేవా, మీకు వందనాలు, స్తోత్రం నాయన. ఈ ఉదయకాలము మధ్యాహ్నము మమ్మల్ని దర్శించినందుకు మీకు వందనాలు. వాక్యమును గ్రహించడానికి, వాక్యమును అర్థం చేసుకోవడానికి, ఇదిగో మా మధ్య ఇదిగో ప్రకటించబడిన వాక్యమును గ్రహించే భాగ్యం మాకు ఇచ్చారు. మీకు వందనాలు, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. మనోనేత్రాలు వెలిగించండి, జ్ఞానము ప్రత్యక్షత కలిగిన మనసు దయచండి. ఏకీవించిన ప్రతి కుటుంబం కొరకు, ప్రతి వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తున్నాము నాయన. మీకు వందనాలు. ఇదిగో క్రీస్తు గొప్ప నామమున ఒక్కొక్కరి మీద మీ కనికరమును, మీ కనుదృష్టి ఉంచండి, దీవించి ఆశీర్వదించి స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. వాక్యంలో ఒక్కొక్కరిని స్థిరపరచండి ప్రభువా, మీకు వందనాలు. ఇదిగో మా యొక్క ప్రస్తుత కాలపు శ్రమలు, ప్రస్తుత కాలపు ఇబ్బందుల గురించి బయటికి రావడం మాత్రమే కాదు, కానీ మమ్మల్ని ఆత్మీయంగా సరిచేయాలని ఇష్టపడుతున్నారు. మీకు వందనాలు. అంతరంగంలో మాకు కూడా తెలియనటువంటి అనేకమైనటువంటి దోషాలు మేము కలిగి ఉన్నాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రనైనా. ఇదిగో వాటన్నిటిలో నుంచి మమ్మల్ని తప్పించడానికి మీ వాక్కును మా కొరకు సిద్ధపరుస్తున్నారు. దాన్ని బట్టి స్తోత్రం నాయన, మీకు వందనాలు. ఇదిగో ఈ యొక్క సమయంలో ప్రార్థన చేస్తున్నాం. క్రీస్తు గొప్ప నామమున ఏకీవించిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. దేవా, స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో వారిలో ఉన్నటువంటి ఇదిగో వారి డెస్టినేషన్ రీచ్ అవ్వకుండా అడ్డుపడుతున్న విషయాలు ఏవైతే బయలుపరచబడ్డాయో, ఇదిగో వీటిని వదిలిపెట్టబడమని ఈరోజు ఇదిగో మీరు ప్రత్యేకంగా
ఒక్కొక్కరికి జ్ఞాపకం చేశారు. యేసుక్రీస్తు నామమున ఇప్పుడే ఇదిగో వాటిని వదిలిపెట్టడానికి అవసరమైనటువంటి శక్తిని, బలాన్ని, ఆత్మ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మీకు వందనాలు, స్తోత్రం తండ్రి. వాటిని వదిలిపెట్టడానికి అవసరమైనటువంటి కృప దయచేయండి. అలాగే నాయన మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో దేన్ని విడిచిపెట్టకుండా ఇదిగో రకరకాల ఆశల చేత నింపబడి ఇదిగో వాక్యానికి విరోధమైన అంశాలు లోపల కలిగి ఉండి, వాక్యానికి విరోధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండి దేవుని కొరకు నిలబడుతున్నామని మాట్లాడే ఆ పై మాటలన్నిటి నుంచి విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. మీకు వందనాలు. ఎవ్రీ అన్క్లీన్నెస్, ఎవ్రీ అన్రైచియస్నెస్, ఎవ్రీ ఇదిగో నేను ప్రభు ప్రతి విధమైనటువంటి మీకు నిందారహితమైన విషయాలు, నిందలు, ఇదిగో నేను ప్రభు అవమానకరమైన విషయాలు యేసు నామమున ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్స్పోజ్ చేయబడి యేసుక్రీస్తు నామమున వాటన్నిటి నుండి సంఘం పరిశుద్ధపరచబడును గాక. ఇదిగో స్తోత్రనైనా మీకు వందనాలు. ఇదిగో ముఖం మీద ఇదిగో నొసటన ఇదిగో దేవుని ముద్ర కలిగిన వారంగా, క్రీస్తు ముద్ర కలిగిన వారంగా మేము నిలబడడానికి సహాయం దయచేయండి ప్రభువా. మా ప్రార్థనలు మీ సన్నిధికి నిరంతరము చేరునట్లుగా ఆ ముద్రను దయచేసినందుకు మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆ ముద్రలో కొనసాగుటకు సహాయం దయచేయండి. వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో ఎవరెవరైతే రకరకాల బంధకాల్లోనూ ఇబ్బందుల్లో ఉన్నారో మీ మహాకృపను బట్టి ప్రతి బంధకం నుండి సంఘం విడిపించబడును గాక. ఇదిగో స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో మార్గంలో పొంచి ఉన్నటువంటి దుష్టుని నుండి మీ బిడ్డలను తప్పించమని వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగో వారు వెళ్తున్న మార్గంలో ఇవి వారికి కూడా తెలిసి ఉండకపోవచ్చు. ఇదిగో అలాంటి ఇదిగో భవిష్యత్తులో ఉండబోయే ఆ ఉరులు, అలాంటి ఉచ్చుల నుండి ఇదిగో సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబము తప్పించబడును గాక. దేవా మీకు వందనాలు, స్తోత్రం నాయన మీకు వందనాలు. ఇదిగో ఇశ్రాయేలు ప్రయాణిస్తున్నప్పుడు తాపకరమైన సర్పములు, క్రూర మృగములు కలిగిన ఆ యొక్క విల్డర్నెస్లో మీ బిడ్డల్ని క్షేమంగా నడిపించారు. మేము కూడా అలా క్షేమంగా నడవడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మీకు వందనాలు. ఈ సమయంలో నాతో పాటు ఏకీపించిన ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో ఎవరెవరు అనారోగ్యంతో ఉన్నారో వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. క్రీస్తు గొప్ప నామన సంపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యము, యేసు పొందిన దెబ్బల చేత కలుగు స్వస్థత, యేసు శరీరంలోని ఆరోగ్యం ఇప్పుడే మీ బిడ్డలందరికీ కలుగునుగాక. స్వస్థత ఇదిగో మీ బిడ్డల శరీరాల్ని పరిపాలించునుగాక. వందనాలు, స్తోత్రాన్ని చెప్పబడిన వాక్యము వారి హృదయాల్లో, వారి జీవితాల్లో స్థిరపడినట్లు సూచక్రియలు, మహత్కార్యాలు మీ బిడ్డల్ని వెంబడించునుగాక. వాక్యమును స్థిరపరిచే కార్యాలు జరుగునుగాక. వాక్యాన్ని స్థిరపరిచే అనేకమైన మహత్కార్యాల చేత మీ బిడ్డలను దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రనైనా కేవలం మీకే వందనాలు. ఎవరెవరు ఆర్థిక సంబంధమైన ఇబ్బందుల్లో ఉన్నారో వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. నజరేయుడైన యేసు నామమున మహిమలో ప్రతి అవసరత తీర్చబడునుగాక. ఇదిగో వ్యాపారాల కోసం చూసే వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. ఉద్యోగాల కోసం చూసే వారి కోసం ప్రార్థన చేస్తున్నాను నాయన. ఇదిగో మీరు ద్వారం తెరిస్తే ఎవరు మూయలేరు. ఇదిగో మీరు ద్వారం మూస్తే ఎవరు తీయలేరు. ఇదిగో నేను ప్రభా మీ బిడ్డలకు అడ్డుగా ఉన్న ప్రతి ఆటంకాన్ని తొలగించి మంచి స్థలంలో, మంచి ఉన్నతమైనటువంటి పొజిషన్స్లో, ఉన్నతమైన స్థానంలో మీ బిడ్డలు నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం. వారి సాక్ష్యమును స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. కేవలం ఇది దేవుని వలన కలిగిన కార్యమని చూసిన వారందరూ, అన్ని జనులు సైతం చెప్పుకునేంత ఇదిగో దీవెనకరమైన కార్యంలో మా అందరి జీవితాల్లో జరిగించమని వేడుకుంటూ క్రీస్తు గొప్ప నామన సంఘం అంతటిని దీవించి ఆశీర్వదించి స్తుతించి ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.